సభికులకు నమస్కారం. సహజంగా కొన్ని వ్రతాలకు వర్షే ప్రయుక్త అని అంటూ ఉంటాం. ప్రతి వర్షం కూడాను ప్రతి సంవత్సరం చేసుకున్నటువంటి వర్షే ప్రయుక్త అనే ఒక శ్రావణ వరలక్ష్మి వ్రతం ఉందనుకోండి, అలా అనుకుంటాం. ఇలా వర్షే ప్రయుక్తం అయింది మనది బ్రహ్మశ్రీ వద్యపర్తి పద్మాకర్ గారి పురాణం ఈ సంవత్సరం కాలేదు అంటే ఈ సంవత్సరం వారు రాలేదు అనేటువంటి గుర్తు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అప్పుడు వచ్చారంటే మళ్ళీ వస్తున్నారని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అలా మన ఈ వేద సంస్థానంలో వచ్చినప్పుడల్లా చక్కటి ఒక పురాణ గాథల్ని శ్రావ్యపూర్వకంగా ఆలపించడం, అలాగే దాంట్లో ఉండేటువంటి ఉదాత్తపు లక్షణాలన్నీ కూడా ఆపాదింపజేసుకోవడానికి ప్రతి మానవుడు కృషి చేయడం. దీంట్లో ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఇవి తెలుసుకున్నాం. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అన్నట్లుగా కొన్ని విషయాలు తెలుసుకున్న చేస్తే దాంట్లో సంతృప్తి ఉంటుంది. ఇలాంటి పెద్దల వాక్కు ద్వారా అనేక విషయాలు తెలుసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా ఒకసారి మనం భారతం చెప్పించాము, అలాగే సుందరకాండ అయింది, కిందటిసారి భాగవతం అయింది. ఈసారి నా మనసు కనిపించింది అష్టాదశ పురాణాల్లో పద్మపురాణం ఎంతో విలువైనటువంటిది. సహజంగా చెప్పాలంటే 18 పురాణాలు కూడాను చాలా విలువైనటువంటివి. అందులో అన్ని పురాణాలు కొన్ని పురాణాలకు గురించి మనకు తెలియకపోయినప్పటికీ తెలుసుకుందామనే జిజ్ఞాస కూడా తక్కువే ఉంటుంది. కానీ ఈ పద్మపురాణం అలా కాదు, బాహుల్యమైనటువంటిది, శ్రోత్రప్రియమైనటువంటిది, తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో కలిగినటువంటిది. అలాంటి పద్మపురాణాన్ని ప్రవచించడానికి నేను అడగగానే అలాగే అని చెప్పేసి వారు వచ్చినందుకు మనందరి తరఫున వారికి స్వాగతపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, బ్రహ్మశ్రీ వద్యపర్తి పద్మాకర్ గారు, మధ్యలో ఇంకోటి కూడా ఉంది డాక్టర్ పద్మాకర్ గారు, వారిని క్వాలిటీ క్వాంటిటీ అనేటువంటి విషయంలో చూసుకున్నప్పుడు మనకు క్వాంటిటీ వారి యొక్క ఉపన్యాసంలో చాలా ఎక్కువగా ఉంటుంది, చాలామందికి తెలియదు. అలాంటి అద్భుతమైన దాంట్లో రసవత్తరమైనటువంటి విషయాల్ని రసకందాయిల్లో పడేసి మనల్ని కూడాను ఆనందభరితం చేయడం, ఇలాంటివన్నీ కూడా కాశీఖండం అని రాత్రి యూట్యూబ్లో చూస్తున్నాం. అద్భుతంగా ఉంది కాశీఖండం. అయితే మహానుభావులు చాలామంది చెప్పారు, ఎవరిని మనం తీసుకట్టే కాదు, అందరూ మహానుభావులే. వారిలో కూడా వీరు కూడా మహానుభావులని మీకు తెలియవచ్చు. ఈ రోజు నుంచి మొదలుకొని 4 రోజుల పాటులో, నిజానికి 4 రోజుల్లో అవధి పద్మపురాణం. ఒక కనీసం 11 రోజులు చెప్పుకుంటే చాలా బాగుంటుంది, కానీ అంత సమయం మనకు ఉండదు. కాబట్టి ఒక 4 రోజులు పద్మపురాణం చెప్పమని వారిని అర్థించడం అయింది. అలాగే 5వ రోజున నవగ్రహ ఉద్భవం, నవగ్రహాలు ఎప్పుడు వాటి స్థానాలు వచ్చాయి, వాటి ప్రతిభ ఏమిటి, వాటి ప్రయోజనం ఏమిటి, ఒక్కొక్కటి ఎలా ఉద్భవం అయింది, ఆ విషయాలన్నీ కూడా మనకి తేటతెల్లంగా మనకు తెలియపరుస్తారు. కృష్ణగారు వస్తాను ఒకసారి. ఈ సందర్భంలో కార్యక్రమం ప్రారంభానికంటే ముందు స్వామివారి యొక్క శేష పుష్పమాలని అధ్యక్షుల వారైన కృష్ణ గారు
వస్తున్నారా? ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాజైకనందాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఈ కార్యక్రమం ప్రారంభానికంటే ముందు అధ్యక్షుల వారు స్వాగతపరుస్తూ పుష్పమాల వేస్తారు. తర్వాత ఇక్కడ నుంచి ప్రారంభం చేయాల్సింది కోరుతున్నాను. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతక్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగద్ధాత్రీం అహం దేవీం ఆదిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీ. పవిత్రమైన శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఇది 3వ ప్రవచనం అన్నమాట. ఒక్కొక్క కారణజములు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అందుకే పద్మపురాణంలో ఒక గొప్ప శ్లోకం ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి తీర్థయాత్రలు చేయాలి. అసలు పద్మపురాణం యొక్క ఉద్దేశమే ముందు తీర్థయాత్రలతో మొదలన్నమాట. తీర్థయాత్రలు చేస్తే ఏమిటి లాభం? ఒకే చోట కూర్చున్న వాడికి తన ప్రాంతం గురించి తప్ప ఇతరుల గురించి తెలియదు. ఏ ఏ నదులు ఉన్నాయో, ఎక్కడ ఆలయాలు ఉన్నాయో, ఏ ఆలయంలో ఏ సంప్రదాయం ఉందో ఇవన్నీ తెలుసుకోకపోతే మానవుడికి బుద్ధి వికాసం ఉండదు. అందుకని ఎస్తు పర్యటతే దేశాం ఎస్తు సేవేత పండిత తస్య విస్తారిత బుద్ధి తైలబిందురివాంభసి అన్నాడు. నీరు ఒక చెంబుడు తీసుకుని కొంచెం నూనె బొట్టు వేయండి. ఈ నూనె బొట్టులో ఉన్న జిడ్డు నీటి మీద బాగా తట్టుగా తేలిపోతుంది, వ్యాపిస్తుంది. నీళ్ల మీద పడిన నూనె చాలా తొందరగా తన జిడ్డుని వ్యాపింపచేస్తుంది. మానవుడి శిరస్సు కూడా ఒక జల కలశం. ఇందులో ఉన్న బుద్ధి నూనె వ్యాపించినట్టుగా పైన వ్యాపించాలంటే దానికి ప్రధానమైన మార్గం దేశములు బాగా తిరగాలి. అందుకు యహ అంటే ఎవడు దేశాం పర్యటతే అదనమాట శ్లోకం యొక్క అర్థం. ఎస్తు పర్యటతే దేశానంటే యహ దేశాం పర్యటతేయతు, ఎవడు దేశములను తిరుగుతాడో. ఉట్టిని తిరిగితే ఉపయోగం ఉంది. రోజు ఒక ఆవిడ పాయసం వండేది. ఆ పాయసం తిన్నవాటికి రుచి తెలుస్తుంది, కానీ అందులో తిరిగే గరిటికి తెడ్డుకి తెలియదు. రోజు గరిట అందులోనే ఉంటుంది, కానీ పాయసం రుచి దానికి తెలియదు. తిన్న మనకి తెలుస్తుంది.
కాబట్టి కేవలం ప్రయాణం చేయడం కాకుండా ఎస్తు సేవేత పండితాన్, మళ్ళీ అక్కడ పండితుడిని ఎవరు సేవిస్తాడో అటువంటి వాడికి జ్ఞానం వ్యాపిస్తుంది. అందుకని పద్మపురాణం యొక్క ప్రధాన ఉద్దేశం తిరగడం. ఒకప్పుడు ఆయన ఎక్కడో కొత్తగూడెం నుంచి బయలుదేరి ఈ దేశానికి రాబట్టి మీలాంటి ఎంతోమంది వాళ్ళు చాలామంది చెబుతున్నారు, నాకు హాయిగా ఇక్కడ గుడి వచ్చింది, ఈ గుడిలో మేము ఎంతో సుఖం అనుభవిస్తున్నాం, ఆనందం అనుభవిస్తున్నాం, తద్వారా నా జీవితమే పరమార్థమయ్యింది అని. దాంతోపాటు మాబోటి పండితులు కూడా ఇక్కడికి వస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క గుడి ఉంటే ఒక్కొక్క ఆశ్చర్యం దొరుకుతుంది. ఈ ఆశ్చర్యం వల్ల జ్ఞానం సమాశ్రయం అవుతుంది. అందుకని ముందుగా విశ్వేశ్వర స్వరూపమైన వారేపల్లి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు చెబుతాను తెలిసిన? విశ్వేశ్వరుడు ఎందుకన్నాను? ఆయన పేరు వెంకట శాస్త్రి గారైనా అంటే పూర్వే పశుపతి పాతు, దక్షిణే పాతు శంకర, పశ్చిమే పాతు విశ్వేశ, నీలకంఠస్తథోత్తరే. రోజు మీరు మహాన్యాసాలు చేస్తున్నప్పుడు అందులో వింటున్నారు, పశ్చిమ దిక్కులో విశ్వేశ్వరుడు రక్షించుగాక. ఇది పశ్చిమ దేశం, పాశ్చాత్య దేశం. కాబట్టి పశ్చిమే పాతు విశ్వేశ. అంచేత ఒక్కొక్క దిక్కుగా ఆనాడు శంకరాచార్యులు వారు తన శిష్యుల్ని పంపినట్టుగా పరమేశ్వరుడు ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క మహానుభావుని ఎంచుకుంటాడు. మీరందరూ కూడా ఆ పావలోకి వస్తారు కాబట్టి ఇక్కడికి చేరగలిగారు. చాలా పవిత్రంగా సాగుతున్న ఈ ఆలయంలో నేను కనిపెట్టింది ఏంటంటే, ముందు రాగానే ఏదో తెలియని ఒక పవిత్రత, అదొక పద్మం. ఆ తర్వాత రెండవ పద్మం, ఉపన్యాసానికి వచ్చిన వాళ్ళందరూ ఉన్న కాసేపు అసలు ఇక్కడ ఉన్నారా లేదా అన్నంత నిశ్శబ్దంగా ఉంటారు. సాధారణంగా ఇక్కడ సెల్ ఫోన్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. అలా అన్నందుకు ఏమైనా కావాలని మోగిస్తే తప్ప, లేకపోతే మాత్రం అత్యంత నిశ్శబ్ద వాతావరణంలో సాగుతుంది. ఈ రెండు పద్మములని చెప్పారు. ఒకటి మనఃపద్మం, రెండవది ఆలోచన పద్మం. వీటితో కూడినదే పాత్మం. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మవైవర్త బ్రహ్మాండ వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ పూర్వస్కాంద పురాణములు. ఇవి 18 పురాణాలు. ఇందులో అన్నిటికంటే పెద్ద పురాణం స్కాందం. 82,500 శ్లోకాలు ఉన్నాయి. ఇక రెండవ పెద్ద పురాణం పాద్మం. అందుకే మీకు ప్రారంభంలోనే భాగవతంలో పద్మపురాణం 55,000 శ్లోకాలు. ఆ తర్వాత మరో పెద్ద పురాణం గరుడ పురాణం 52,000. దీనికి దానికి 3,000 శ్లోకాలు తేడా. కానీ గరుడ పురాణం అంటే 52,000 శ్లోకాలు ఉన్నాయని చాలామందికి తెలియక ఎంతసేపు ఆ ప్రేతకాండం ఒకటే తెలుసుకుని అందులో ఉన్న ఒక 1000 శ్లోకాలు ఎంతో తీసుకుని ఓహో ఇంతే కబులు గరుడ పురాణం అనుకుంటున్నారు. గరుడ పురాణం 3వ పెద్ద పురాణం. 52,000 శ్లోకాలు ఉన్నాయి. ఏకంగా ఆశ్చర్యకరంగా. అది నిత్యపారాయణకి ఉపయోగపడే పురాణాలు ఇవన్నీ కూడా. ఎవరైనా కేవలం వెళ్ళిపోయినప్పుడు మాత్రమే చదివేది కాదు. భగవద్గీతని ఘంటసాల గానం చేసి దాన్ని శ్మశానంలో మాత్రమే ఎలా వాడుతున్నారో అలా వాడేస్తున్నారు కొంతమంది తెలియదు. ఈ 18 పురాణములు నిత్యం చదవండి, నిత్యం వినండి అన్నాడు. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన సదాసేవ్యం సదాసేవ్యం. ప్రారంభంలో వేదవ్యాసుల వారు 18 పురాణాలు రాస్తూ ఈ నెలలోనే ఈ రోజే ఈ తిథి నాడే అనే నియమం లేకుండా సదాసేవ్యం అంటే ఎల్లప్పుడూ సేవించదగినవి నా పురాణములు అన్నాడు. అందువల్ల ఇవన్నీ అన్ని వేళలా వినొచ్చు. ఇందులో ఇప్పుడు పద్మపురాణము చాలా అత్యద్భుతమైన పురాణం. దీని గురించి ఇంతవరకు అడిగిన వాడు ఎక్కడో 100కి 1 ఒకళ్ళు ఉంటారన్నమాట. ఇవాళ హఠాత్తుగా ఆయనకి ఓ బుద్ధి పుట్టింది. ఇదన్నమాట జయనామ సంవత్సరం మీకు ఇస్తున్న జయం. ఎందుకంటే వేదవ్యాసుల వారు పద్మపురాణానికి కూడా జయము అని పేరు పెట్టాడు. ఈ సంవత్సరం కూడా జయం. చూసారా, ఇది భగవత్ సంకల్పం అంటారన్నమాట. పూర్వం ఈ చరాచర జగత్తంతటికి మూల కారణమైన ఒకనొక దివ్య పద్మం శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఆవిర్భవించింది. పరమాత్ముడు అంటే గుణరూప కర్మ విశేషములు లేనివాడు. మనం అంటే కనపడగానే ఇదిగో ఇతడికి ఈ రూపం ఉన్నది, ఇతడు తెల్లగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, లేక పొడుగ్గా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు అని చూడగానే అర్థమయ్యే ఒకనొక ఆకారం ఉంటుంది. ఈ ఆకారానికి రూపము అని పేరు. రూపం ఉన్నాక ఏదో ఒక గుణం ఉండాలి. గుణములు 3 లేకపోతే మనకి శరీరం ఉండదు. అందుకనే ఎంత గొప్పవాడిలో అయినా అంతో ఎంతో సత్వగుణం ఉంటే రజోగుణము తమోగుణము కూడా ఉండాలి. పాళ్లల్లో తేడా తప్ప.
కొందరిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది, కొందరిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొందరిలో తమోగుణం ఎక్కువ ఉంటుంది. కానీ మూడు ఉండాలి. త్రిగుణములు లేకపోతే అందులో ఏ గుణం లేకపోయినా ఆ రూపం ఉండదు. అందుకే రూపం ధరించిన పరమాత్మ కూడా సత్వగుణ ప్రధానుడన్నారు తప్ప తక్కిన గుణములు లేవు అనలేదు. అందువల్ల ఈ త్రిగుణములతో కూడినటువంటి లక్షణం ఉంటేనే ఈ రూపం నిలబడుతుంది. అంటే ముందు రూపం నిలబడ్డానికి గుణములు, గుణములతో ఉన్న రూపము శాశ్వతంగా ఉండాలంటే కర్మాచరణ. ఒక మనిషి బ్రతికున్నంతకాలం కర్మ చేయాలి. ఒక్కసారి కర్మాచరణం ఆగిపోతే, అంటే పనులు చేయడం మానేస్తే ఇంకా శరీరం ఉండదు. మీరు చూడండి, అందుకే చచ్చిపోయిన వాడికి ఏం చేస్తాడు? వాడు అలా పడుకుంటాడు, అందరి చేత అన్ని పనులు చేయించుకుంటాడు తప్ప. కాబట్టి గుణ రూప కర్మములు ఒక ఆకారములకు మూలము. ఈ మూడు ధరించాడు విష్ణువు. ధరించగానే ఆయన శరీరం ద్విధా బభూవ అన్నారు పద్మపురాణంలో. రెండుగా మారింది. అందులో కుడివైపున్న ఆకారం శివుడు, ఎడమవైపున్న ఆకారం విష్ణువు. అందుకే మీకు శివుడు ఎప్పుడు పురుష రూపంలోనే ఉంటాడు, విష్ణువు మాత్రమే మోహిని రూపం ధరిస్తాడు. కారణం కుడివైపు శివుడు, ఎడమవైపు ఆకారం విష్ణువు. కాబట్టి కుడివైపు భర్త, ఎడమవైపు భార్య ఉండాలి కనుక ఈ ఇద్దరిది అవినాభావ సంబంధం ఎటువంటిది అంటే అర్ధనారీశ్వరులు ఎటువంటి వాళ్ళు, శివకేశవులు కూడా అటువంటి వాడు. శివుడు దక్షిణం, విష్ణువు ఉత్తరం అన్నమాట. చాలామంది మోహిని అవతారం విష్ణువు ఎందుకు ఎత్తాడో అడుగుతారు. కారణం మోహిని రూపంలో, స్త్రీ రూపంలో ఉండవలసింది వామభాగమే. అందుకని విరాట్ పురుషుడు, మొట్టమొదట ప్రధాన పురుషుడు ఒక రూపం ధరించగానే తన శరీరములు రెండుగా మార్చుకుని ఒకటి శివుడిగా ఒకటి విష్ణువుగా మార్చుకున్నాడు. అందుకే ఆ ఇద్దరికీ భేదం పాటించడం మహాదోషము అంటుంది పద్మపురాణం. ఒకే ఆకారం రెండుగా మారడం వల్ల. ఇప్పుడు ఈ రెండు కలిసాక ఒకటి సృష్టి చేద్దాం, ఒకటి ప్రేమగా ఆప్యాయంతో హక్కులు చేర్చుకుందాం అనుకున్నాయి. ఎవడైనా రాగానే ప్రేమగా రాబాబు అని కౌగిలించుకున్నా, ఆహ్వానించిన దానికి లయము అని పేరు. లయము అంటే తెలియక చాలామంది వినాశనం, చచ్చిపోవడం అని అంటున్నారు. నిజానికి పద్మపురాణం లయము అంటే అలా చెప్పరా. లయము అంటే అత్యంత ప్రీతితో తన దగ్గరకు స్వీకరించుట. ఒక మనిషి శరీరంలోంచి ఆత్మని బయటికి తీసుకుపోయాక ఈ ఆత్మని దగ్గరికి తీసుకుని వాదార్చే శక్తి ఎవ్వరికీ లేదు, కేవలం ఈశ్వరుడికి తప్ప. అందుకని ఆయన్ని లయకారకుడు అన్నారు. అన్నీ బాగున్న రోజుల్లో ఎవరైనా గౌరవిస్తారు. కష్టం వచ్చినప్పుడు గౌరవించేవాడు ఎవడుంటాడు? కష్టం వచ్చినప్పుడు ఎవడు సంకటే యహ ఆదిరాధయతి సయేవ లయకారక. కష్టకాలంలో ఎవడు ప్రేమగా తన దగ్గరకి సులభముగా తీసుకుంటాడో అతన్ని లయకారకుడు అన్నారు. అందుకే బోలాశంకరుడు అని ఒక పేరు ఉంది. బోలా అనేది హిందీ పదం. శివ, నేను ఈ కష్టంతో బాధపడుతున్నాను, ఎక్కువ బాధపడలేను అనగానే వెంటనే ఆయన సంతోషపడి ఆ మాత్రానికే సంతోషిస్తాడు. ఇన్ని నీళ్లు చుక్కలు చల్లండి, వెంటనే కరుణిస్తాడు. అందుకని ఆయన లయకారకుడు అన్నారు. ఒకడు లయం, ఒకడు పోషకుడు అయ్యాక ఇప్పుడు సృష్టి చేయడానికి ఇంకో మనిషి కావాల్సి వచ్చాడు. వీళ్ళకి ఇంకొక అవతారం కావాల్సి వచ్చింది. ఈ అవతారం శ్రీ మహావిష్ణువు నాభి నుంచి బయటకు వచ్చింది. అది 1000 రేకుల తెల్లని తామర పువ్వు. తెల్ల తామర పువ్వు తప్ప అది ఎర్ర తామర పువ్వు కాదు. సంస్కృతంలో పద్మము అంటే ఎర్ర తామర పువ్వు, పుండరీకము అంటే తెల్ల తామర పువ్వు. అందుకే పద్మపురాణానికి మరొక పేరు పుండరీక పురాణం అని కూడా. సహజంగా వ్యవహారంలో పద్మం అనేస్తాం. శితపద్మమా లేక రక్త పద్మమా అని ఒక ప్రశ్న కూడా ఉంటుంది. అందుకే ఒక అద్భుతమైన శ్లోకం ఉంది, దాన్ని మురారి అనే కవి రాశాడు. నిష్ప్రత్యూహముపాస్మయే భగవత కౌమోదకీ లక్ష్మణ కోక ప్రీతి చకోర పారణ పటు జ్యోతిష్మతీలోచనే యాభ్యాం అర్ధ విబోధ ముగ్ధ మధుర శ్రీరబ్ధ నిద్రాయితో నాభి పల్లవ పుండరీకముకులః కంబో సపత్రీకృతః. హగుంసశుచి అని వేదంలో ఒక మంత్రం ఉండదు. హంస అన్న చోట ఆ మధ్యలో గు అనే ఎందుకు పదం వాడాడు అంటే
అంటే గమ్ములు గతవు అని. సంస్కృతములో గ అంటే వెళ్ళుట. హంసః అనే శబ్దం విడిగా అయితే దానికి చైతన్యం లేదు. హగుంసశుచి శుచి అగ్నిస్వరూపుడైన పరమాత్మ హంసః హంసస్వరూపుడు. ఉట్టి హంస కాదది, కదిలే హంస. గా అంటే కదులుతున్నది అని చెప్పడానికి ప్రత్యేకంగా గా అనేది అక్కడ చేర్చారు. మనకి అస్తమాట అవసరం లేదు కనుక వేదంలో గా చేర్చారు, వ్యవహారంలో తీసేశారు దాన్ని. హంస అనగా నిత్యము ఏ మార్గమైనా ఒక మార్గాన్ని ఎంచుకొని తిరుగునది అని అర్థం. హంస అంటే మన శరీరంలో వెన్నుపూస అని ఒకటి ఉన్నది. దీనికి చాలా అత్యద్భుతమైన పేరు కుండలినీ శక్తి. ఈ కుండలినీ శక్తి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడి వైపుకి, రెండు వైపులకి అలా తిరుగుతూ ఉంటుంది. ఈ తిరిగే గతికి హంస అని పేరు అన్నమాట. అలా తిరుగుతోందని చెప్పడానికి మధ్యలో గుమ్ అనేది చేర్చారన్నమాట. వేదంలో తరచుగా ఈ గుమ్ అనేది వాడుతుంటారు చూడండి. దాని అంతరార్థం ఏంటంటే ఇది ఒక ప్రయాణం చేస్తోంది. ఏ ప్రయాణం చేస్తుందో ఆ మంత్రంలో చెబుతాడు. అందుకే మంత్రంలో తరచుగా ఈ శబ్దాన్ని వాడారు అని పద్మపురాణం చెబుతున్నది. పద్మపురాణం పూర్తిగా వేదస్వరూపం కనుక. శ్రీ మహావిష్ణువు యోగి. యోగి కనుకే ఆయన యోగేశ్వర కృష్ణ అన్నారు. యోగాభ్యాసం చేసేవాడు శరీరంతో కదలకుండా తన మనస్సుతో కదలాలి. మనస్సంకల్పంతో సృష్టి చేయాలి. ఆ సృష్టి చేసేటప్పుడు ఆయన కుండలినీ శక్తిని గిర్రు తిప్పుతాడు. అలా తిప్పడానికి ఆయనకు కొన్ని పద్మములు అవసరమయ్యాయి. అవే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఈ ఆరింటిని 6 పద్మములు అంటారు. ఇవి షట్పద్మములు అంటే. మూలాధారం అంటే మనం కూర్చున్న ఆసన స్థానానికి వెనక వైపు ఉంటుంది, కానీ వ్యవహారంలో మనం ముందు వైపుకు చూపిస్తాం. కూర్చున్న ఆసన స్థానం దగ్గర ఉన్న ఈ మూలాధార పద్మానికి ఒక అధిష్టాన దేవత ఉన్నాడు. ఆయన గజముఖంతో ఉంటాడు. ఆయన్ని గణపతి అన్నాం. అక్కడ గమ్మని ఒక బీజం ఉన్నది. ఇది మొదటి పద్మం. సృష్టికి ఆరంభం ఇదన్నమాట ఈ పద్మం. ఈ పద్మంలో మానవుడికి పుట్టడానికి మూల కారణమైన రేతస్సు పుడుతుంది, శుక్రం పుడుతుంది. అందుకే గణపతి యొక్క అనుగ్రహంతో శుక్రం తయారవుతోంది. ఈ శుక్రం మరొక శోణితంతో కలిస్తే ఇంకో సంతానం తయారవుతుంది అని వేదం చెబుతున్నది, పద్మపురాణం చెబుతున్నది. ఈ మూలాధారం తర్వాత రెండవది స్వాధిష్టానం. సరిగ్గా ఈ పొత్తి గడుపు దాని వెనక భాగంలో రెండవ చక్రం ఉంటుంది. ఈ చక్రం కూడా పద్మమే. అందుకే స్వాధిష్టానాంబుజగత అంబుజ అన్నారు. స్వాధిష్టాన అంబుజ గత అంటే అమ్మవారు గత ఉన్నది, వెళ్ళినది. ఎక్కడికి వెళ్ళింది? స్వాధిష్టాన అంబుజ. స్వాధిష్టానం అనే ఒక తామర పువ్వులోకి వెళ్ళింది. ఎక్కడ చక్రం అనకుండా అంబుజం అని వాడారు ప్రారంభంలో. తర్వాత అది గుండ్రంగా కూడా ఉండడం వల్ల దాన్ని చక్రం ఉంటున్నారు. కానీ చదవడంలో మన వాళ్ళు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే స్వాధిష్టానాంబు జగత అంటున్నారు. జగత కదది, స్వాధిష్టాన అంబుజ గత. ఈ రెండవ స్థానం. ఇక మూడవది మణిపూరక చక్రం. ఇది విష్ణు స్థానం, నాభిస్థానం. నాభికి వెనక వైపున మూడవ పుష్పం ఉన్నది పద్మం. దీనికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. ఈయన అనుగ్రహం నుంచే సృష్టికి మూలకారకుడైన బ్రహ్మ పుట్టాడు. నాలుగవది అనాహతం అంటే హృదయంలో ఉంటుంది. ఇదొక అద్భుతమైన మరొక పద్మం. ఇది 4వ పద్మం. ఆ తర్వాత విశుద్ధి కంఠస్థానంలో ఉన్న ఇదొక పద్మం. ఆపై ఆజ్ఞాచక్రం భ్రూ మధ్యంలో ఉంటుంది. ఈ 6 పద్మములు శ్రీ మహావిష్ణువు శరీరంలో ఏర్పడ్డాయి. ఇందులో నాభిలో నుంచి ఒక అద్భుతమైన తెల్లని తామరపు వచ్చింది. అన్ని చోట్ల తామరపులు ఒక రంగులో ఉండవు. ఈ 6 పద్మములకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు ఉన్నది. అందులో రెండవదైన స్వాధిష్టాన పద్మం ఎర్రగా ఉంటే, మూడవదైన మణిపూరకం నుంచి వచ్చినటువంటి పద్మం మాత్రం పుండరీకము. ఈ పుండరీకం శ్రీ మహావిష్ణువు నాభి నుంచి పైకి వచ్చింది. ప్రారంభం జాగ్రత్తగా వింటే తర్వాత కథ బ్రహ్మానందంగా అర్థమవుతుంది అన్నమాట. ఈ తెల్ల తామరపు మొదట్లో ఇలా మొగ్గలా ఉండేది. పూర్తిగా మొగ్గ కాదు. మళ్ళీ తామర పువ్వుకి 1000 రేకులు ఉంటే ఈ 1000 రేకుల్లో 3 వంతుల రేకులు ముడుచుకుపోయాయి, 1 వంతు రేకులు మాత్రం తెరుచుకున్నాయి. అనగా 250 రేకులు ఇలా కిందకి దిగాయి. చూసారా? దేవాలయాలలో ఉత్సవమూర్తుల చేతులలో ఉన్న విగ్రహాల్లో
కొన్ని రేకులు కిందకి దింపినట్టు వేస్తాడు, కొన్ని రేకుల్లో ముడుచుకున్నట్టు పెడతాడు. అమ్మవారు లక్ష్మీదేవి ఉంది, అమ్మవారి చేతిలో పద్మం ఉంటుంది. పూర్తి పద్మం ముడుచుకున్నట్టు వేయడు, లేక వికసించినట్టు వేయకుండా 4-5 రేకులు కిందకి దింపి కొన్ని పైకి పెడతాడు. శ్రీ మహావిష్ణువు నాభిలో ఉన్న ఈ పొండరీకం కూడా 4 భాగముల రేకులు, 250 అయితే అందులో 250 రేకులు కిందకి విచ్చుకున్నాయి, మిగతా ముడుచుకుని ఉన్నాయి. తెల్లగా ఉంది ఇది. శ్రీ మహావిష్ణువు చేతిలో దాంట్లో శంఖం ఉంది, శంఖం తెల్లగా ఉంది, ఇది తెల్లగా ఉంది. ఇప్పుడు శంఖానికి కూడా ఈర్ష్య వచ్చింది. ఈర్ష్య అనేది ఎప్పుడైనా ఉంటుంది, ఎంతో కొంత, ఎంత కాదనుకున్నా ఆయన దగ్గర కూడా ఉంది. కానీ ఎందుకు ఈర్ష్య వచ్చింది అంటే శ్రీ మహావిష్ణువు తన బొడ్డులో నుంచి వచ్చిన తామర పువ్వుని అలా చూశాడు 2 కళ్ళతో. ఆయన 2 కళ్ళల్లో ఒక కన్ను ఏమిటి? కుడి కన్ను సూర్యుడు, రెండవ కన్ను ఎవరు? చంద్రుడు. సూర్యుడు వస్తే అమ్మవారి తామర పువ్వు వికసించాలి, కానీ చంద్రుడు కూడా వికసించి ఇక్కడ ఉన్నాడు, కనపడుతున్నాడు. ఓ పక్క నుంచి ఎండ, మరో పక్క నుంచి వెన్నెల. ఏకకాలంలో సూర్యచంద్రుడు 2 కళ్ళు కనుక 2 కళ్ళతో ఆయన తామర పువ్వును చూడగానే చంద్రుడి ప్రభావం తక్కువగా ఉండడం వల్ల 250 రేకులు కిందకి పైకి ముడుచుకుపోయాయి, చంద్ర ప్రభావంతో ముడుచుకున్నాయి. సూర్య ప్రభావంతో రేకులు దిగాయి. దిగిన రేకుల కంటే ముడుచుకున్న రేకులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ముడుచుకుపోయి ఉన్న పువ్వుని చూచింది శంఖం. ఆ ముడుచుకున్న పువ్వు శంఖంలా కనపడింది. ఈ రేకులు కొన్నే దిగి కొన్ని చేతిలో ఉండడం వల్ల. శ్రీ మహావిష్ణువుకి నేనంటే చాలా ఇష్టం అనుకున్నాను, అందరికంటే ప్రధాన శిష్యుడు అనుకున్నాను. నేను చేతిలో ఉండగా నాకు పోటీగా ఇంకో శంఖాన్ని పట్టుకొచ్చి నాగిలో పెట్టాడు అనుకున్నదట. అది పెద్ద సమస్య. అందుకని నాభి పల్లవ పుండరీక ముగుల కంబోహో సపత్రీకృత. సపత్రి అంటే 2 అర్థాలు. సవతి అని ఒక అర్థం, శత్రువు అని ఒక అర్థం. ఈ బొడ్డులో ఉన్న తామర పువ్వుని చూడగానే ఈ శంఖం నాకు ఒక సవతిని పట్టుకొచ్చి పెట్టాడు, నాకు ఒక శత్రువుని పట్టుకొచ్చి పెట్టాడు ఇక్కడ అనుకున్నది. అప్పుడు ఆయన నవ్వి, ఇంకా సృష్టి కూడా కాకుండానే ముందు ఈర్ష్య పుట్టింది కాబట్టి శంఖమా, నా బొడ్డులో ఉన్నది తామర పువ్వు తప్ప నీకు ఒక సవతో లేక శత్రువో కాదు. కానీ నువ్వు ఈర్ష్య పొందావు కదా దీన్ని చూచి, కాబట్టి ఇందులోంచి పుట్టినవాడు చేసే సృష్టిలో స్వతసిద్ధంగా ఎంత జ్ఞానిలోనే అయినా సరే ఎంతో కొంత ఈర్ష్య అసూయ ఉండుగాక అన్నాడు. అందుకని బ్రహ్మగారి సృష్టిలో మీరు చూడండి, ఎంత మహాపరాకాష్ఠకి వెళ్ళిన జ్ఞాని అయినా పక్కవాడు పైకి వస్తూ ఉంటే అంతో ఎంతో ఈర్ష్య ప్రదర్శించకుండా ఉండలేడు. పైకి కనబడకపోయినా నాకు ఏ ఈర్ష్య లేదండి అంటాడా, అది ఒక అసత్యము అని నేను అనలేస్తున్నా. పద్మపురాణంలో చెప్పారు. ఈ సృష్టి రహస్యం కదనమాట. అంటే ప్రారంభంలోనే కొంత ఈర్ష్యకి మూల కారణం ఏమిటి అంటే ఆ పుట్టిన పద్మం రజోగుణంతో పుట్టడం వల్ల. రజస్సు లేకపోతే సృష్టి లేదు. ఆ రజస్సే, ఆ పద్మపురాణంలో ఉన్న పుష్పాలలో ఉన్న రజస్సే. ఇంకొంచెం తేలిగ్గా చెప్పాలంటే పువ్వు గనక వికసిస్తే అందులో పుప్పొడి ఉంటుంది చూసారు మీరు, ఆ పుప్పొడిని రజస్సు అంటారు. తామర పువ్వులో మధ్యలో ఒక దుద్దులో ఇంత పొడి ఉంటుంది, ఆ పుప్పొడి రజస్సు. ఈ పుప్పొడి స్త్రీలలో రజస్సు అనే దోషంతో బయటకు వచ్చింది, అదే రజస్వర అంటే ఈ పుప్పొడి అనమాట. అందులోంచి వచ్చిందే రజోదోషం అనే పేరుతో స్త్రీలకి బహిష్టుగా వస్తుంది. అది లేకపోతే సృష్టికి అవకాశమే లేదు, పిల్లలకి అనే అవకాశం లేదు స్త్రీలకి. కాబట్టి ఈ రజోగుణము బ్రహ్మకి మూల కారణం. ఆ రజోగుణమే ఈ మానవాది జీవులు పుట్టడానికి మూల కారణం. అందువల్ల అందులో రజస్సులో ఈర్ష్య కూడా మనమంత ఉంటుంది. అది ఎంత ఉండాలో అంత ఉంటే అది స్పర్ధ అవుతుంది, దానివల్ల విద్య పెరుగుతుంది. అంటే ఏమిటి, ఒక వ్యక్తి గొప్పవాడు అనుకోండి, నేను కూడా అంతకంటే గొప్పవాడిని అవ్వాలి అనుకోవడం స్పర్ధ, అది లాభం. అలా కాకుండా వాడు నాశనం అయిపోవాలి, వాడు నాకంటే పైకి వస్తున్నాడు అనుకుంటే అప్పుడు అది ప్రమాదం తెచ్చిపెడుతుంది. దాన్ని ఈర్ష్య అన్నారు. ఈర్ష్యకి స్పర్ధకి ఈ తేడా ఉన్నది. బ్రహ్మ సృష్టి ఈ 2 గుణాల్లో ఒక గుణం ఎక్కువ తక్కువ ఉండేలాగా ఏర్పడింది. ఇప్పుడు విష్ణువు నవ్వుకుని వెంటనే ఈ కంటిలో ఉన్న శక్తిని ఇంకొంచెం తగ్గించాడు. రేకులు క్రమంగా విచ్చుకున్నాయి. విచ్చుకోగానే అందులోంచి మొట్టమొదట 5 ముఖములతో ఒక మహాపురుషుడు పుట్టాడు, ఎర్రని ఆకారంతో. ఆయన 5 ముఖములు 5 పద్మముల వలె ఉన్నాయి. అదిగో ఆయనే బ్రహ్మ.
ఆయనే విధాత ధాత అని పిలువబడతాడు. ఈ ధాత విధాత మళ్ళీ 2 రూపాలు ధరించారు, అది వేరే విషయం. ఈ పుట్టినటువంటి వాడు చిన్న బాబుగా పుట్టి క్యారమని ఏడ్చాడు. అప్పుడు ససర్జా అని ఒక మాట కనపడింది. నీవు నీ మనస్సులో ఉన్న ఆలోచనలను సృష్టి రూపంలో విడుదల చెయ్యి. ఎలా చెయ్యాలి అని అడుగుదాం అనుకున్నాడు ఆ పిల్లవాడు. అయితే అప్పుడే పుట్టిన పిల్లవాడు కదా, వాడు ఏం మాట్లాడదామన్నా అది ఏడుపు కిందే ఉంది, రోదనం కింద. వెంటనే కుడివైపున ఉన్నటువంటి నీలకంఠుడు లేచి విశ్వేశ్వరుడు ఆ 5 ముఖాలను ప్రేమగా అలా నిమిరాడు. నిమరగానే వాడికి వాక్కు వచ్చింది. అందుకే అప్పటి నుంచి పద్మపురాణంలో ఉన్న శ్లోక ప్రమాణం ప్రకారంగా శంకర వాగ్వికారక, వాక్కుని విశిష్టత రూపంలో బయటికి తీసుకొచ్చేవాడు ఈశ్వరుడు. ఇప్పటికి కూడా అక్షరాభ్యాస సమయంలో ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయమన్న మూలమంత్రం కేవలం పద్మపురాణాన్ని. అక్షరాభ్యాస సమయంలో నమశివాయ అనకపోతే వాడు ఎంత గొప్పవాడైనా భవిష్యత్తులో మహాపండితుడు కాలేడు, వాడికి వాక్శుద్ధి ఉండదు. వీలున్నప్పుడల్లా నమశివాయ మంత్రం చెయ్యండి. చేస్తే తెలియకుండానే నత్తిపోతుంది, వాక్కులో బాగా విశిష్టత వస్తుంది, ఆరోఢత్వం వస్తుంది, మంచి అద్భుతమైన పాండిత్యంతో కూడిన ప్రగల్భ వాక్కులు వస్తాయి. ప్రాగల్భ్యం అంటే ఏమిటనమాట, ధారాళంగా మాట్లాడగలుగుతాడు, అవతల వాళ్ళని ఒప్పించగలుగుతాడు, తన వాగ్విన్యాసంతో ప్రతివాడికి ఆనందం కలిగించగలుగుతాడు. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే మనం వినాలి అని అనిపించిందంటే అది నమశివాయ మంత్ర ప్రభావం అంటుంది పద్మపురాణం. అక్కడ నుంచి బ్రహ్మగారు రకరకాల ఆలోచనలు చేశాడు. ఇప్పుడు సృష్టి చేయాలి కదా, ఓ పక్కన ఈశ్వరుణ్ణి, మరో పక్కన నారాయణుడిని ఇద్దరిని భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేసి కుడివైపు నుంచి చేతి నుంచి కొందరిని, ఎడమవైపు చేతి నుంచి కొంతమందిని సృష్టించాడు. కుడివైపు నుంచి దక్షుడు, అంగిరుడు, మరీచి మొదలైన ప్రజాపతులు పుట్టుకొచ్చారు. వీళ్ళందరూ ప్రజాపతులు అని పిలువబడ్డారు కుడివైపు నుంచి, ఆయనకి సృష్టిలో సాయం చేయడానికి. ఎడమవైపు మనస్సు ఉంటుంది. ఈ మనస్సు నుంచి నారదుడు, సనక సనందనాదులు మొదలైనటువంటి వాళ్ళని సృష్టించాడు. సృష్టించగానే ఆయన ఎదురుగుండా ఎర్రని ఒక సౌందర్యవతి ప్రత్యక్షమైంది. అబ్బాయి ఏం అందంగా ఉందో చెప్పారు ఆవిడ గురించి. గులాబీ రేకుల కోమలత్వం కంటే, పద్మంలో ఉన్న అత్యంతమైన సున్నితత్వం కంటే ఆవిడ పాదాలు ఇంకా సున్నితంగా ఎర్రగా ఉన్నాయి. ముఖం వెలిగిపోతోంది, మహాకాంతితో ఉంది. ఆ సౌందర్యవతిని చూడగానే ఎంత బ్రహ్మదేవుడు వ్యామోహపూరితుడైపోయి, నువ్వు నా పక్క నుంచి తప్పుగా నిన్ను చూస్తూ ఉంటే నా శరీరం నుంచి పుట్టిన కూతురు అనే భావన పోతోంది, నాలో ఏదో తెలియని వికారం కలుగుతోంది అనగానే ఆ వికారమే కామము అన్నాడు విష్ణు. వెంటనే ఆ సుందరిమణి పుట్టగానే మా తండ్రి గారికి కూడా వ్యామోహం కలిగించినంత గొప్ప శక్తి అనేది, నేను మహాపాపం చేసిన దాన్ని అవుతానేమో, నన్ను క్షమించకుండా కాల్చి చంపే ఈశ్వర అంది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నువ్వు చచ్చిపోతే ఎలాగా, నీ వల్ల భవిష్యత్తులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. పొద్దుటే, సాయంత్రం వేళ, మధ్యాహ్నం వేళ ఆకాశంలో వ్యాపించి లోకాలను ఆనందపెట్టు అన్నాడు. ఆవిడే సంధ్యాదేవి. తూర్పు దిక్కున ఉదయం పూట ప్రాతఃసంధ్యగా, మధ్యాహ్నం పూట మాధ్యాహ్నిక సంధ్యగా, సాయంత్రం పూట సాయం సంధ్యగా ఉంది. అందుకే సంధ్యా సమయాలలో ప్రయాణములు చెయ్యొద్దు అని చెప్పారు. కారణం ఎందుకంటే కామాన్ని రేకెత్తించే లక్షణం దానికి ఉన్నది. దానివల్ల మనిషికి నిద్రపోయేటప్పుడు అశాంతి ఉంటుంది. అలా అయితే సరిగ్గా సంధ్యా సమయంలో ప్రయాణం చేయకపోతే మీ ఉపన్యాసానికి రావడం కష్టం కదండి, రేపటి నుంచి సంధ్యా సమయంలో ఇంట్లో కూర్చుంటాము అంటే దానికి చెప్పాడు ఏమనంటే, యతీనాం జ్ఞానినాంశ్చైవ ప్రదోషో నదు బాధవే వైష్ణవాన్ పరిచారాంశ్చ ప్రదోషో నదు బాధతే. యతులకు, సన్యాసులకు, వైష్ణవులకు, అర్చకాన్ గుళ్ళల్లో పూజ చేసేవారికి, ఈ పూజ చూడడానికి ప్రయాణం అయ్యేవారికి, పురాణములు వినడానికి వచ్చేవారికి, పౌరాణికులకి, జ్ఞానులకు, పరిచారాంశ్చ ఇళ్లలో పనులు చేసే దాసదాసీ జనాలకి ప్రదోషో నదు బాధతే. ప్రదోషకాలంలో దోషం లేదు. ఎంత గొప్ప శ్లోకం ఇది. అందుకే పద్మపురాణంలో ఉన్నన్ని ధర్మాలు, అన్ని సూక్ష్మాలు, అన్ని విశేష కథలు, మంచి మనస్సుగా ఆకట్టుకునే కథలు ఉన్నాయండి. అందులోనూ 55,000 దివ్య కథల సమూహం ఇది.
అన్ని గొప్ప కథలు ఉన్నాయి. అందువల్ల ప్రదోష కాలంలో సంధ్యావందనమైనా చేసుకోవాలి, లేదా ఉపన్యాసం వినడానికి రావాలి, లేదా అభిషేకాదులవి చూడడానికైనా వెళ్ళాలి, లేదా వాడు పూర్తిగా యతి సన్యాసి అయినా అయ్యి ఉండాలి. పొరపాటున కూడా సినిమాల కోసము లేక సినిమా వాళ్ళని పిలిపించి పాటలు పెట్టి వాళ్ళతో పిచ్చి గంతులు వేయడానికో కనుక ప్రయాణం చేస్తే వాడికి రాబోయే 3 జన్మలలో గర్ధవశ్చైవ గాడిద జన్మ ఎత్తుతాడు. వాడి గాడిదలకి వీధులు తిరుగుతుంటే అవన్నీ ఎవరనుకుంటారు? సంధ్యా సమయంలో ఈ సినిమా పాటలు పాడుతూ ఉర్రు తిరుగుతూ చేతులు మైకి కూర్చుని అటు ఇటు డ్యాన్స్ చేస్తారు. వీళ్ళంతా గాడిదలకి పుడతారు. అదృష్టవశాత్తు మీ అందరికీ కూడా కైవల్యం వస్తుంది తప్ప ఈ గార్ధభాకారం పొరపాటు కూడా రాదు. ఎంత అదృష్టం చేసుకున్నారో చూసారు ఈ పాప పురాణం వినడం ద్వారా. అదనమాట ఈ సంధ్యాదేవి పరమసుందరీదేవి అలా వ్యాపించింది. ఆ తరువాత మహానుభావులు ఎంతెంతో మంది పుట్టారు. ఆపై ఈ శ్రీమన్నారాయణుడు కొంతమంది దివ్య ఋషుల్ని సృష్టించమన్నాడు. వాళ్ళే వరుసగా వశిష్ఠుడు, అత్రి, కౌండిన్యుడు, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాకరపాదుడు, మాండవ్యుడు. వీళ్ళంతా మళ్ళీ ఇంకో జన్మెత్తారు. రాత్రి ఈ ఋషులంతా ఉన్నారే, ఈ ఋషులు గొప్పతనం చెప్పంటారు. ఇందులో ఒక్కొక్కడు 2 జన్మలు 3 జన్మలు కూడా ఎత్తారు. మొట్టమొదట వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడే పుట్టాడు. కానీ తర్వాత మళ్ళీ వరుణుడికి పుట్టాడు కాబట్టి వారుణ పుత్రుడు అని పేరు. వీళ్ళందరికీ కూడా మైత్రావరుణులు అని ఇద్దరున్నారు. అగస్త్యుడొకడు, వశిష్ఠుడొకడు, ఈ ఇద్దరు మైత్రావరుణులు. సూర్యుడు వరుణుడి యొక్క కలయికతో పుట్టినటువంటి పుణ్యాత్ములు. ఇవన్నీ పద్మపురాణంలో కథల రూపంలో వస్తాయనుకోండి తర్వాత. అలాగే మహానుభావుడైనటువంటి భృగు మహర్షి ముందు విష్ణు వక్షస్థలం నుంచి పుట్టాడు. ఇది శ్రీవత్సం నుంచి. అందుకే శ్రీవత్సగోత్రులందరికీ మొట్టమొదట ఉండడమే భార్గవ అని ఉంటుంది అన్నమాట. భృగు మహర్షికి సంబంధించిన ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మమానస పుత్రుడిగా పుట్టాడు. వీళ్ళందరినీ మీరందరూ కలిసి కొంతకాలం పాటు పరమ పవిత్రమైన భూలోకానికి వెళ్ళండి. నా శరీరం యొక్క చెమటతోటి భూలోకాన్ని సృష్టిస్తున్నాను, ఆ భూలోకంలో తపస్సు చెయ్యండి అన్నాడు విష్ణువు. అలా అనగానే విష్ణువు నుదుటి నుంచి ఇంత చెమట బయటకు వచ్చింది. ఆ చెమట నీళ్లలో పడింది క్షీరసాగరంలో. అది గిర్రున తిరిగింది. చూస్తూ ఉండగా అదొక అద్భుతమైన ముద్దగా తయారైంది. అది మొట్టమొదటి భూమి యొక్క ఉత్పత్తి. తర్వాత ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా భూమి తయారయ్యింది. కానీ మొట్టమొదట విష్ణు స్వేదజం భవం, విష్ణువు యొక్క స్వేదము నుండి పుట్టినది అన్నారు. ఈ భూమి మీదకి వచ్చారు. అప్పటికి ఇంకా కొండలు గుట్టలు తప్ప, అడవులు తప్ప ఇలాంటి మనుషులు గృహాలు లేని రోజుల్లో ఋషులందరూ భూమికి రాగానే అప్పటి వరకు వాళ్ళకి ఆకలి దాహం లేవు. కానీ హఠాత్తుగా వాళ్ళకి ఎందుకో తెలియదు కానీ లోపల ఏదో కడుపులో మార్పు రావడం మొదలుపెట్టింది. అందరిలోకి మొట్టమొదటి భృగు అన్నాడు, వైకుంఠంలో ఉన్నంత వరకు, బ్రహ్మగారికి దగ్గరగా ఉన్నంత వరకు మనకి ఏమీ అనిపించట్లేదు. కానీ కడుపులో ఇప్పుడేదో కొంచెం గొడగొడ తిప్పుడు కనిపిస్తుంది. ఈ తిప్పుడికి ఏమని పేరు పెట్టాలి అన్నట్టు. వీళ్ళందరికీ నిజమే, మాకు కూడా ఇక్కడికి రాగానే గొంతు దగ్గర మార్పు వస్తుంది, నాభి దగ్గర మార్పు వస్తుంది, లోపల పొట్టలో ఏదో మార్పు వస్తుంది. ఈ మార్పులు ఏమిటి అనుకున్నారట. దానికి ఏం పేరు పెట్టాలో కూడా ఇంకా ఊహ రాలేదు. అందుకని వాళ్ళు వెంటనే బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నీకు నమస్కారం అన్నారు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మాకు లోపల ఏవేవో తెలియని ఒక అనుభూతులు కలుగుతున్నాయి. దీనికి ఏమిటి పేరు అంటే, దీనికి ఒకదానికి క్షుత్తు, రెండో దానికి పిపాస అన్నాడు. అంటే కంఠం దగ్గర బొంగురు పోతున్నట్టు, పిడచగట్టుకుపోతున్నట్టు అనిపిస్తున్నది దాహం. కడుపులో మీకు కడుపు గొడగొడలాడుతోందే, దానికి క్షుత్తు అని పేరు. అయితే స్వామి మేమేం చెయ్యాలి అన్నారు వాళ్ళు. ఇదిగో మీకు కొన్ని విత్తనాలు ఇస్తున్నాను, ఈ బీజములన్నీ భూమి మీద చల్లండి. అవి కొన్ని గోధుమలు, కొన్ని వరి, ఇలా నవధాన్యాలు, బొబ్బర్లు, చెనదాలి, చెన అంటే శనగలు అన్నమాట. ఇలాంటివన్నీ కూడా మీకు ఇస్తున్నాను. వాటిని భూమి మీద చల్లండి. మీరు రోజు పొద్దుటే నా పెద్ద కూతురు సంధ్యాదేవిని తలుచుకోండి. భక్తి శ్రద్ధలతో గాయత్రి మంత్రాన్ని మీకు ఇస్తున్నాను, దాన్ని జపించండి. గాయత్రి జపం చేసి
అర్ఘ్యాన్ని దాని మీద వదలండి నీళ్లు. 3 సార్లు మీరు అర్ఘ్యం వదలగానే ఈ నేల మీద పడిన విత్తనములన్నీ చెక్క 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 వాటంతటివే మొలకెత్తుతాయి. మధ్యాహ్న సమయంలో మళ్ళీ మీరు జపం చేసే సమయానికి వాటిలోంచి గింజలు మీ ఇళ్లలో వస్తాయి. వాటిని మీ భార్యల ద్వారా వంట చేయించుకుని తినండి. ఈ దాహం అన్నదానికి మీకు భూలోకంలో 2 రకాల నీళ్లు సృష్టిస్తాను. ఆ జలంలో ఒకటి త్రాగే జలం, ఒకటి వాడుకునే జలం. ఈ వాడే జలాన్ని స్నానానికి వాడండి, త్రాగే జలాన్ని లోపలికి పుచ్చుకోండి అని ఆయన జలాన్ని ఈ విత్తనాల్ని ఇచ్చాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, పొద్దుటే ఆయన చెప్పినట్టే సూర్యుడు ఉదయిస్తూ ఉన్న సమయంలో ఈ విత్తనాలు నేల మీద చల్లి సంధ్యావందనం చేసి, ఈ సంధ్యావందన ప్రక్రియ అంతా బ్రహ్మదేవుడే నేర్పాడు మొట్టమొదట. అంచేత మొట్టమొదట సంధ్యావందన ప్రక్రియకు మూలకారకుడు బ్రహ్మగారు. ఆ అర్ఘ్యం 3 సార్లు ఇవ్వడంతో టక్కన మొలకెత్తేవన్నీ. మధ్యాహ్న సమయానికల్లా ఆ మొలకల్లోంచి విత్తనాలు వచ్చేసి వాటిలోంచి రకరకాల ధాన్యాలు వచ్చాయి. ఈ ధాన్యాలని అరుంధతి, అనసూయ మొదలైనటువంటి వాళ్ళు సానబట్టారు. అంటే పై పొట్టు తీసేశారు. మనం మిల్లులో వేసి ఎలా అయితే బియ్యం బయటికి తీస్తున్నామో అలా దంచి పై పొట్టు తీసి శుభ్రం చేసి వాటిని వెంటనే పక్వం చేసి వండారు. వండగానే మొదట్లో కేవలం ధాన్యాన్ని వండుకు తినేసాం అనమాట. అంటే గోధుమలు ఉడకబెట్టుకోవడం తినేయటం, వరిని వండు పెట్టుకోవడం తినేయడం. దాహం అనిపించగానే బ్రహ్మగారు ఇచ్చిన మంచినీళ్ళు తాగారు. ఒకరోజు ఏం జరిగింది, వీళ్ళందరూ ప్రొద్దుట సంధ్యావందన సమయానికి కొంచెం ఆలస్యంగా లేచారు. చాలా అద్భుతమైనది కదా. ఒక్క 2 నిమిషాలు ఆలస్యంగా లేవగానే వీళ్ళు ఆ పూట నీళ్లు చల్లితే ఒక్క గింజ కూడా మొలకెత్తలేదు. ఇదేమిట్రా, రోజు మనం నీళ్లు పోసిపోయడంతో ఈ విత్తనాలు మొలకెత్తుతున్నాయి, మనకు కావలసిన ధాన్యం వస్తుంది, ఇవాళ ఈ పూట మనం నీళ్లు చల్లినా ఎందుకని ధాన్యం మొలకెత్తలేదు, మనం తినడానికి కావలసిన నవధాన్యాలు ఎందుకు రాలేదు అనగానే అప్పుడు ఆకాశవాణి ఈ పూట సంధ్యావందనం ఆలస్యంగా చేశారు. సూర్యోదయ సమయంలో సూర్యుడు ఎర్రగా ఉన్న కాలంలో సంధ్యావందనం చేయాలి, మీరు అలా చేయలేదుగా, అందువల్ల ఇక గింజలు మొలకెత్తలేదు, మీకు ఆహారం లేదు అనగానే అప్పుడు వాడు గొల్లును గోలబెట్టి, ఓయ్ బాబోయ్, మా అంతటి మహానుభావులు మీ సొంత కొడుకులు మానసపుత్రులు మేమే 5 నిమిషాలు ఆలస్యంగా సంధ్యావందనం చేస్తే మాకు తిండి లేకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో కలియుగం సంగతి ఏమిటి? ఏ పద్మాకర్ గారు విమాన ప్రయాణం చేసి వచ్చి ఇంట్లో పడుకుని 9 దాకా లేవలేదు అనుకుందాం, అప్పుడు ఆయనకి తిండి లేకపోతే ఎలాగా? ఇప్పుడు జరుగుతున్నది దేక ఇక్కడికి వచ్చాక సక్రమంగా ఒక్కరోజు సంధ్యావందనం చేస్తే ఒట్టు నేను కూడా. కారణం ఎప్పుడు ఏ సమయంలో లేవాలో తిరగటం లేదు రాకి శరీరం. ఇక నిత్యం ఊళ్ళల్లో తిరిగేటప్పుడు ఎంత యాత్ర వస్తుంది. అప్పుడు చెప్పాడు ఆయన, ప్రాయశ్చిత్తము అని ప్రతిదానికి ఉంటుంది ఆయన, భవిష్యత్తులో ఆ కాండని మీకు అందిస్తాను. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే 3 సార్లు అర్ఘ్యప్రదానం చేస్తున్నారే, ఈసారి 4వసారి కూడా అర్ఘ్యప్రదానం చేయండి, ప్రాయశ్చిత్తార్ఘ్యప్రదాన పూర్వకం అనండి చాలు. వెంటనే ఈ నీళ్ల వల్ల ప్రాయశ్చిత్తం జరిగి పంట తనంత తాను మీ చేతికి వస్తుంది. వెంటనే వీళ్ళు 4వసారి నీళ్లు విడిచిపెట్టారు ప్రాయశ్చిత్తంగా. టక్కన వెళ్ళి మొలకలన్నీ తయారయ్యాయి, అందులోంచి ధాన్యం వచ్చింది. ఇక వీళ్ళు ఇది బాగుందనుకున్నారు. మధ్యాహ్నం పూట భోజనానికి ఆలస్యం అయితే ప్రాయశ్చిత్తం, వెంటనే సాయంత్రం పూట ప్రాయశ్చిత్తం అనగానే ఇప్పుడు బ్రహ్మ అన్నాడు, కేవలం ప్రయాణ కాలాలలోనూ అనారోగ్య సమయాల్లోనూ విప్రుల్ని అర్చించేటప్పుడు శాస్త్ర చర్చ వచ్చినప్పుడు తప్ప తక్కిన వేళల్లో మీరు ప్రాయశ్చిత్తం అనకండి. నిరంతరం ప్రాయశ్చిత్తం జరిగితే శరీరమునకు అనారోగ్యం వస్తుంది అన్నాడు. అప్పుడు కూడా మీకు ఆకలి వస్తుంది అన్నాడు. ఇలా హాయిగా కొంతకాలం సాగింది. వీళ్ళు చెప్పాక ప్రారంభావస్థ కదా, నిత్యం ఆలస్యంగానే ప్రాయశ్చిత్తంగానే అర్ఘ్యప్రదానం చేయడం మొదలెట్టారు. దాంతో కొంతకాలం పాటు విత్తనాలు మొలకెత్తలేదు, కటిక దారిద్ర్యం వచ్చింది. గజగజలాడిపోయారు, ఆకలికి తట్టుకోలేకపోయారు, వీళ్ళ మంత్రశక్తి సరిపోలేదు, బ్రహ్మని ప్రార్థిస్తే బ్రహ్మ ప్రత్యక్షం అవ్వలేదు. ఏదో అరుదుగా ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటే రోజు ప్రాయశ్చిత్తానికి అలవాటు పడిపోయారు కనుక మీరు అర్ఘ్యప్రదానం చేయడం లేదు కనుక మీకు కొంతకాలం పాటు ఇలాగే క్షామం వచ్చుగాక, క్షేమం లేకుండా పోగాక అని సంకల్పం చేశాడు. 100 సంవత్సరాల కాలం వశిష్ఠుడి లాంటి విశిష్ట ఋషులు తిండి లేక మలమల మాడిపోయారు, పొట్ట లోపలికి వెళ్ళిపోయింది, ఎముకలు బయటకు వచ్చాయి, ఇంక ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో వీళ్ళంతా కలిసి ఏది దొరికితే దాన్ని తినేద్దాం అనుకున్నారట. వీళ్ళకి
గడ్డి పలకలు తప్ప ఏం కనిపించలేదు. గడ్డి తిందామని లోపల పెట్టుకుంటే ఆ రుచి ఎక్కడం లేదు, వాంతి అయినంత పని అయిందన్నమాట. అప్పుడు వీళ్ళు చివరికి ఒక దివ్య ప్రదేశానికి వచ్చారు. అదే ఇప్పుడు మనం రాజస్థాన్లో మౌంట్ ఆబు అంటున్నామే, దానికి పూర్వం ఉత్పలారణ్యం అని పేరు, పుష్కరారణ్యం అని పేరు. పుష్కరం అంటే తామర పువ్వు. తామర పువ్వులు అక్కడ విశేషంగా ఉంటాయి. అక్కడికి వచ్చారు వీళ్ళు. అక్కడ ఒక మంచి విశాలమైన సరస్సు ఉన్నది, అజ్మీర్ అంటాం కదా, అక్కడ ఉంది ఇప్పటికి కూడా. అక్కడే మనం 12 నదులకి పుష్కరాలకి స్నానం చేసేటప్పుడు అక్కడ ఉంది పుష్కర నది అంటే. అది నిజానికి పుష్కర నది కాదు, అది సరస్సు మాత్రమే, అందులోకి నదీ జలం వస్తుందంతే. ఆ పుష్కర సరస్సు దగ్గరికి వచ్చారట వీళ్ళు. పరమాత్మ బ్రహ్మదేవ, ఇంక మేము తట్టుకోలేకపోతున్నాం, ఆకలికి మా ప్రాణం పోయేటట్టుంది, ఒకేసారి శరీరం విడిచిపెడితే పర్వాలేదు, కానీ ఆకలితో దప్పికతో నశించిపోతే రేపు పొద్దున జగత్తంతా నీ సృష్టిని నిందిస్తుంది, మమ్మల్ని కాపాడు బాబోయ్ అన్నారు వాడు. అలా అనగానే బ్రహ్మదేవుడికి జాలి వేసింది. వెంటనే ఆయన ఏం చేశాడు, భూలోకానికి బయలుదేరాడు. ఆయన చేతిలో ఒక లీలా పద్మం ఉన్నది, గొప్ప పద్మం, ఎర్రగా మెరిసిపోతోంది. పుటం పెట్టిన బంగారం అంటారు దాన్ని, సువర్ణ పద్మం. ఆ పద్మం పుచ్చుకొని, ఏదో పాపం పిల్లలు కదా, సంధ్యావందనం సక్రమంగా చేయకపోయినంత మాత్రం చేత ఇంత దారుణమైన శిక్ష విధించాలా, ఇంక వీళ్ళని అనుగ్రహిద్దామని తామర పువ్వు పుచ్చుకుని కిందకు వస్తున్నాడు ఆయన. ఇంతలో ఏం జరిగిందో తెలియదు, ఆయన శరీరం కొంచెం పరవశత్వం పొందింది. మనకు అప్పుడప్పుడు కళ్ళు తిరగడం అంటామే, అలాంటి కళ్ళు తిరగడం వచ్చింది. కానీ కళ్ళు తిరగడం వల్ల పరవశత్వం అన్నారు. పరమునందు వశమైపోవుట, ఇతరులలో కలిసిపోవుట. ఏమిటి పరశబ్దానికి అర్థం అంటే పరమాత్ముడిలో అని. అందుకే అమ్మవారికి ప్రత్యేకంగా పరా అని స్త్రీలింగంలో వాడారు. పురుషోత్తముడికి పర అన్నారు. ఆ పరుల యందు మనస్సు లగ్నమైంది అనగా తనను సృష్టించిన శివకేశవుల మీదకి మనస్సు వెళ్ళిపోయింది. అలా వెళ్ళగానే ఆయన చేతిలో ఉన్న పద్మం కిందకి రాలిపోయింది. ఒక్కొక్కప్పుడు మనం చేతిలో ఏదైనా పట్టుకుని కునికిపాటు పడ్డాం అనుకోండి, అప్పుడు ఆ కునికిపాట్లు ఏమవుతుంది, చేతిలో వస్తూ కింద పడిపోతుంది. బస్సుల్లోనూ విమానాల్లో చూస్తున్నాక పరుసు కూడా కింద పారేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఆయన చేతిలో ఉన్న పద్మం మహావేగంగా భూమి మీదకి వచ్చింది. పడటంతో భూమి మీద ఠామ్ అని ఒక పెద్ద విస్ఫోటనం కలిగింది. విస్ఫోటయామాస, మొత్తం ఆ ప్రదేశం దద్దరిల్లిపోయి పగిలిపోయింది. ఏదో తెలియని ఒక పెద్ద శబ్దం వచ్చేసింది. వెంటనే ఋషులు వణిగిపోయారు. అసలే ఆకలికి మలమల మాడిపోతూ ఉంటే, కదలలేని స్థితిలో ఉంటే ఈ దివ్య శబ్దం ఏమిటి అని చూశారట. చూస్తే చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మ దిగాడు. బ్రహ్మదేవ, నీ సృష్టి ఏమిటో నువ్వేమిటో మాకు అర్థం కావడం లేదు. భయంకరమైన శబ్దం వచ్చింది, మేమా నీరసంతో ఉన్నాం, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఉత్తి మంచినీళ్ళు తాగలేము. ఆ సమయంలో ఈ శబ్దానికి మా శరీరం కంపించిపోయింది, ఆలోచన శక్తి నశించిపోయింది, క్షమించి ఏం జరిగిందో చెప్పు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, నేను నా పవిత్ర శక్తితో మిమ్మల్ని సృష్టించాను. మిమ్మల్ని సృష్టిస్తున్నప్పుడే మీకు తెలియకుండా నాలో ఒక కామం పుట్టింది. సంధ్య అనే ఒక సుందరుని చూసినప్పుడు ఆ కామం నుంచి ఒక నల్లని రాక్షసుడు పుట్టుకొచ్చాడు. ఆ రాక్షసుడు పరమ భయంకరుడు, ఘోరుడు. వాడు పెద్ద పెద్ద కోరలతో పుట్టాడు. మిమ్మల్ని భూలోకానికి పంపగానే వాడు నా దగ్గరకు వచ్చాడు. భక్తి శ్రద్ధలతో నా పాదాలను పట్టుకుని, మహానుభావ, నేనెవరిని, కోహం బత, నేనెవరిని, నాకు పేరు పెట్టు అన్నాడు. చెప్పు అన్నాడు. బత అంటే చెప్పు. ఒరే, నేను సంధ్య అనే ఒక సుందరిని సృష్టించాను, ఆమె నా కూతురు, ఆమె మీద కొంచెం వ్యామోహం పొందాను, అందువల్ల ఆ సమయంలో నువ్వు పుట్టావు. ఈ కామం అన్నిటికంటే ప్రమాదమైనది అని లోకానికి చెప్పడానికి, వజ్రం కంటే కఠినమైనదని చెప్పడానికి ఈ రోజు నుంచి నీకు వజ్రనాభుడు అని పేరు పెడుతున్నాను అన్నాడు ఆ రాక్షసుడికి. నేను ఎక్కడ ఉండాలి అన్నాడు వీడు. భూలోకం మహానుభావులైన ఋషులకు నిలయం. భూమికి ఒక పెద్ద రంధ్రం చేసి అడుక్కి పంపిస్తాను, అడుగును ఒక లోకం సృష్టిస్తున్నాను, దానికి పాతాళం అని పేరు. ఆ పాతాళంలో నువ్వు ఉండు అన్నాను వాడిని నేను. అనగానే వాడు పాతాళానికి పోయాడు. మళ్ళీ కొద్ది రోజులు పోయి వాడు ఏం చేశాట, ఒంటరిగా పాతాళంలో ఎంతకాలం ఉంటాను, నాకేదైనా తోడు ఇయ్యి అన్నాడు. వెంటనే సంధ్యా సమయంలో మరొక నల్లని స్త్రీని సృష్టించి వాడికి ఇచ్చాను. ఆవిడ దైత్యవనిత రాక్షసి. ఈ రాక్షసులిద్దరూ పాతాళంలో ఉన్నారు. వీళ్ళకి 1,00,000 మంది కుమారులు పుట్టారు.
వీళ్ళందరూ రాక్షసులు. వీళ్ళందరూ మాకు పాతాళం సరిపోవట్లేదు, ఉన్న ప్రదేశంలో జీతాలు బాగా లేవు, ఇంకో చోటికి ఎక్కడికైనా పోదాం అనుకుంటున్నాం, ఎక్కడికైనా పోదామా అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట. చూస్తే భూలోకంలో ఋషులు కనపడ్డారు, విశాలమైన భూమి కనపడింది, ఎంత సృష్టి లేదు, ఇన్ని ఇళ్ళు లేవు, కాబట్టి భూమిని ఆక్రమించుకుందాం అనుకున్నారు. భూమిని ఆక్రమించుకోవాలంటే భూమి మీద ఉన్న ఋషులు ఏమవ్వాలి, ఒక్కడ మిగలకుండా చచ్చిపోవాలి. వెంటనే వాళ్ళంతా ఏం చేశారు, భూలోకానికి బయలుదేరారట. ఈ ఋషులందరినీ తిని భూమిని మనం ఆక్రమించుకుందాం అంటే కబ్జాలు చేయడం అప్పడదనమాట. వెంటనే వాడు భూమికి వస్తూ ఉంటే బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. పాతాళం తప్ప భూలోకానికి వెళ్ళకూడదు, మీరు భూలోకంలో ఋషులే ఉండాలని చెప్పారా, మీరు ఎందుకు కదులుతున్నారు అనగానే వెంటనే వాడు భయపడి, బ్రహ్మదేవ నువ్వు మమ్మల్ని కన్నతంటివే, కానీ ఎందుకో మాకు ఈ లోకం నచ్చటంలో, ఈ చీకటి వాతావరణం, ఈ చలి వాతావరణం, అక్కడైతే రకరకాల వాతావరణాలు, ప్రకృతి బాగుంది, అక్కడికి పోదాం అనుకుంటున్నాం అనగా, పొరపాటు కూడా అక్కడికి వెళ్ళద్దు, వెళితే అక్కడ వాడు మిమ్మల్ని చంపేస్తారు, ఋషులు చాలా తపశ్శక్తివంతులు అన్నాడు బ్రహ్మ. వెంటనే మళ్ళీ వజ్రనాభుడు, అయితే ఒక చిన్న వరం అడుగుతున్నాను నిన్న అన్నాడు. ఈ తొందరపడి కోరుకు అన్నాడు, నాకు చావు లేకుండా వరం ఇయ్యాలంటాడు. ఇది కుదరదు, మృత్యుర్ జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఓ వీరుడా, భూమి మీద పాతాళంలో ఈ రెండు చోట్ల ఎక్కడ పుట్టినా వాడికి మరణం తప్పదు, ఇవాళ కాకపోతే రేపైనా. జన్మవతాం అంటే పుట్టిన వారికి మృత్యువు మరణం ధ్రువం తప్పదు. అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవ 100 సంవత్సరాల తర్వాత అయినా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం, మరణం ప్రాణికి తప్పదు తప్పదు తప్పదు. కాబట్టి మృత్యువు లేని జీవితం ఇప్పించడం నా వల్ల కాదు, ఇంకేదైనా కోరుకోను. కానీ వాడు బాగా ఆలోచించి, పరమాత్మ బంగారపు రంగులో ఉన్న తామర పువ్వును నువ్వు ఎప్పుడైనా పొరపాటున నా మీద వేస్తే దానివల్ల మాత్రమే నాకు చావు కావాలి, ఇంకెప్పుడు నాకు చావు రాకూడదు. నేను తథాస్తు అన్నాను. ఆ ప్రకారంగా వాడికి వరం ఇచ్చాక వాడికి ఇంకా చావు లేకుండా పోయింది. ఇప్పుడు వాడు ఒక గంటన్నర క్రితం భూలోకంలో ఉన్న ఋషులంతా తిండి లేక మలమలం వాడిపోతూ పుష్కర క్షేత్రం అనే ఒక క్షేత్రానికి, అప్పటికా పుష్కరం కాదు, ఒక సరస్సు దగ్గరికి వస్తున్నారు. వీళ్ళని పొంచి ఉండి తిందామని పైకి వచ్చాడు. నేనేం చేశాను, మీరు ఆకలితో చచ్చిపోతున్నారు కదా అని సంకల్పంతో ఒక సువర్ణ పుష్పాన్ని, పద్మాన్ని తయారు చేసుకుని నా లోకం నుంచి భూమికి వస్తున్నాను. వాడు గనక పైకి వచ్చి ఉంటే మీలో ఒక్క ఋషి మిగిలేవాడు కాదు. వెంటనే శ్రీ మహావిష్ణువు నా మనస్సుని పరవశత్వం పొందేలా చేశాడు. నా చేతిలో తామర పువ్వు దారిపోయింది. వాడేం కోరుకున్నాడు, బంగారపు తామర పువ్వు నెత్తి మీద పడితే తప్ప ఇంకో రకంగా చావు ఉండకూడదు అన్నాడు. అందుకే నా చేతిలోని తామర పువ్వు జారిపోయింది. శ్రీమన్నారాయణ సంకల్పంతో అది వచ్చి ఆ రాక్షసుడి శిరస్సు మీద పడింది. పడి పట్టడంతో వాడి తల ఢామ్ అనే శబ్దంతో ముక్కలు అయి పడిపోయింది. వాడు చచ్చిపోయాడు. అందువల్ల ఇంత గొప్ప శబ్దం వచ్చింది, మీరు అదృష్టవంతులు కానీ వాడు ఆనందపడిపోయి, స్వామి నీ చేతిలో ఉన్న పుష్కరం అంటే తామర పువ్వు ఇక్కడ పడింది కనుక ఈ రోజు నుంచి ఈ స్థలమునకు పుష్కరారణ్యం అని పేరు వచ్చుగాక. నీ తామర పువ్వు పడ్డం వల్ల నేల బాగా పగిలి పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇక్కడికి భవిష్యత్తులో నీరు వచ్చాక దానికి పుష్కర నది లేక పుష్కర సరస్సు అని పేరు రావాలి. ఈ రోజు నుంచి మేమందరం పుష్కరములని ఒక ఏర్పాటు చేస్తున్నాం. ఈ పుష్కర జలాన్ని ప్రతి సంవత్సరం బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు భావి కాలంలో ఒక్కొక్క నదిలో ప్రవేశపెడతాం. ఇంకా భూమి మీదకి నదులు రాని రోజులు కనుక అప్పటి నుంచి భూమి మీద 12 పుష్కరములు ఏర్పడుగాక. ఈ 12 పుష్కరములు 12 రాసులకి ప్రతీకలుగా మిగిలిపోగాక. ఈ సరస్సుని మాకు ఇచ్చేయి. ఈ పుష్కర సరస్సు తీరంలో కొంతకాలం తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అదనమాట పుష్కరాల పుట్టుక అసలు మొట్టమొదట బ్రహ్మ చేతిలోని తామర పువ్వు అక్కడ పడ్డంతో ఆ క్షేత్రం పుష్కర క్షేత్రం అయింది. ఈ 12 పుష్కరాలకి మూల కారణమైన పుష్కరం అది. పుష్కరం అంటే తామరం, అందుకే పుష్కరాక్షుడు అని పేరైంది. పద్మపురాణానికి మరో పేరు పుష్కర పురాణం అని కూడా. పద్మమన్నా పుష్కరం అన్నా తామర పువ్వే కానీ. సరే అన్నాడు ఆయన. ఈ కంగారులో వీళ్ళు ఏం చేశారో తెలిసిన, రాక్షసుడు చచ్చిపోయాడు, సరస్సు ఏర్పడింది, క్షేత్రం పుష్కరారణ్యం అయ్యింది. కానీ ఆకలికి చచ్చిపోతుంది కదా వాళ్ళు ఎక్కడికి వచ్చారు, మాడిపోతూ అన్నం పెట్టమని అడగడం మర్చిపోయారు.
అయ్యో ఎంత పొరపాటు జరిగింది, అంతటి బ్రహ్మదేవుడు ఎదురుగుండా వస్తే మనం తామర పువ్వు ఎందుకు పడింది, ఈ శబ్దం ఏమిటి, ఇవి అడిగాం తప్ప మన ఆకలి గురించి అడగలేదు. ఇంతే కర్మయోగం. ఆలోచన సక్రమంగా లేనప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైన ఏం వరం కావాలో కోరుకోలేము. ఈ ఆలోచన మనకి భవిష్యత్తులో ఎలా వస్తుంది అనుకున్నారట. ఒరే ఆలోచన సంగతి పక్కన పెట్టండి, ముందు భుక్తి సంగతి చూడండి అన్నాడు. బాగా ఆకలికి తట్టుకోలేని వాడు వాళ్ళల్లో మార్కండేయ మహర్షి. అప్పట్లో ఇంకేంత తపస్సు చేయలేదు కదా ఆయన బాగా ఆకలి, గ్యాస్ ట్రబుల్ కూడా ఎక్కువ, వేళకి పడకపోతే గిజగిజలాడిపోతాడు ఆయన. పొద్దున్నే పూజ అయిందంటే దోశలు పెట్టుకోవాల్సింది వేడివేడిగా అనుకున్నాగా, గోంగూర పచ్చడితో పైగా. అంచేత ఈయనకి గిజగిజలాడిపోయి ఒరే ముందు ఆకలి సంగతి చూడండి అన్నాడు. అనగానే ఏం చేస్తాం, ఇక్కడ తినడానికి ఏమున్నాయి, మన అదృష్టవశాత్తు బ్రహ్మధర్మమానని ఇక్కడ సరస్సు ఏర్పడింది, ఇందులో తామర పువ్వులు పెరిగొస్తున్నాయి, ఉన్నంతలో తామర పువ్వులు కోమలంగా ఉంటాయి, పైగా తామర పువ్వుల మధ్యలో ఇంత దుద్దు ఉంటుంది, అది తినడానికి బాగుంటుంది, ఇవి తినేద్దాం అనుకున్నారు. తామర పువ్వులు పూర్వం తినేవారు, తామరకాయలను తినేవారు, కిందంత దుంపలు ఉంటాయి, ఈ కాయల్ని బయటికి తీసి ఇప్పటికి కూడా హైదరాబాద్లో అమ్ముతున్నారు వేగంగా. నాకు ఆశ్చర్యం, ఇది ఓహో వీళ్ళంతా పద్మపురాణం చదివారేమో అనిపించింది, లేక విన్నారు మరి యూట్యూబ్లో. ఏది ఏమైనా అవి హైదరాబాదులో ఏకంగా కేజీ 500 రూపాయలకు అమ్ముతూ ఉంటే తర్వాత తెలిసింది మంచి విటమిన్లు ఉన్నాయి అందులో, క్యాన్సర్ అనే ఒక భయంకరమైన రోగాన్ని నివారిస్తుంది అని ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారు. కానీ ధన్వంతరి చెప్పాడు, మీకు వీలుంటే నెలకొక్క తామర పువ్వు కింద ఉన్న కాయలు తినండి, అది చాలా మెత్తగా ఉంటుంది, నెయ్యిలో ఉంటుంది, ఇంకా భవిష్యత్తులో అసలు థ్రోట్ క్యాన్సర్ రాదు, లంగ్ క్యాన్సర్ రాదు. దీని గురించి నేను చెబుతున్న మాట కాదు, ధన్వంతరి వైద్య శాస్త్రంలో చెప్పాడు. అంత గొప్పవి ఈ సృష్టిలో అవన్నీ ఔషధాలు, మంచి రుచిగాను ఉంటాయి. వీళ్ళంతా కలిసి ఇక మనం తామర పువ్వులు తినేద్దాం, ఈ తామరకాయలు తిందాం అనుకుని ఆ నీళ్ళల్లో దిగి కావలసిన కాయలు పువ్వులు అన్నీ కోసుకున్నారు. ఎదురుగుండా పెట్టుకుని మనందరం ఈ పుష్పాలు ఇవి తిని ఈ పూటకి ప్రాణం నిలబెట్టుకుని ఆ తర్వాత బ్రహ్మదేవుడిని ఇంక మీదట ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయకుండా ఉండేలా వరం అడుగుదాం అనుకున్నారు. ఇంతలో మళ్ళీ సూర్యుడు ఉదయించాడు. సూర్యోదయం కాగానే ఎంతో పూర్వం చేసిన పాపాలన్నీ గుర్తొచ్చాయి కదా, వేళకి సంధ్యావందనం చేయలేదు కదా, అందుకని అందరూ కలిసి ఇప్పుడు ఆహారం తినడం కాదు, సంధ్యా సమయంలో తినకూడదు, స్నానం చేసి సంధ్యావందనం చేసి అప్పుడు ఈ కాయలు పువ్వులు పంచుకు తిందాం, అంతవరకు ఇక్కడ పెట్టండి అనగానే మార్కండేయుడు అలా చూసేటువంటి వెంటనే వాడికి అర్థమైంది, ఇదిగో మనలో ఎవరైనా స్నానం చేయకుండా సంధ్యావందనం చేయకుండా ఈ పువ్వులు కానీ ఈ కాయలు కానీ తింటే వాడికి బ్రహ్మహత్యా పాపం వచ్చుగాక. కాబట్టి అందరం కట్టకట్టుకుని వెళ్ళి మళ్ళీ కట్టకట్టుకొచ్చి వరుసలో కూర్చొని తిందాం. అందులోకి మనం దిగినప్పుడు ఎవడైనా రహస్యంగా ఇవి తినకూడదు, ఆకలితో వాడు ఎవడన్నా తినేస్తాడు ఎవరిని వీడి బాధ. అందుకని అందరూ అలా అనుకుని ఒక శపథం చేసుకుని నీళ్లలో దిగి పవిత్ర స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేసి ఒడ్డు మీదకు వచ్చారు. ఆశ్చర్యం, ఒడ్డు మీద ఒక్క కాయ లేదు, ఒక్క పువ్వు లేదు. ఇంకా చూడండి మార్కండేయుడు, రోజు ఇంతకాలం ఆలస్యం చేశాం కదా, ఈ ఒక్కరోజు ఆలస్యం చేస్తే కొంపే మురిగేది, శుభ్రంగా తినేద్దాం అన్నాను నేను ఇందాక, కాదు స్నానం నియమం అన్నాడు ఈ వశిష్ఠుడు, ఉన్నది పోయింది, ఇప్పుడు ఆకలికి మలవల వాడిపోతున్నావు, ఇప్పుడు ఎవడ ప్రసాదం పెడతాడు, కనీసం మిల్పిటాసన్న పెడితే ప్రసాదం పెట్టేవారు అది లేదు ఇంకాను అని పాపం చాలా బాధపడిపోయాడు. ఎవరికి వాళ్ళు ఏమిటి ఇలా జరిగింది, అందరం నీళ్లలోనే ఉన్నాం, మనకి తెలియకుండా మన మధ్యలోంచి మనం కళ్ళు మూసుకుని జపం చేస్తున్నప్పుడు ఎవడైనా వచ్చి తినేసాడా అనుకోవడానికి అందరూ ఉన్నవాడు హేమాగిరీలు మహాత్ములు దొంగతనంగా తినరు కదా అనుకున్నారట. కానీ ఎందుకు ఎవడికి వాడికి పక్కవాడి మీద అనుమానం, ఇంత గొప్పవాడికి కూడా అందరం కళ్ళు మూసుకున్నాం, కానీ ఎవడో బాగా ఆకలి ఉన్నవాడు మనకి తెలియకుండా తిరిగి ఉండవచ్చు కదా, ఎవరి మీద అభాండం వెయ్యలేము. కానీ మహాభయంకరమైనది ఆకలి. బుభుక్షిత కిం నకరోతి పాపం అని శాస్త్రం. బుభుక్షిత అంటే ఆకలి ఉన్నవాడు, భోక్తుం ఇచ్చుహు బుభుక్షుహు అని, తినాలనే కోరిక ఎక్కువగా ఉన్నవాడిని బుభుక్షితుడు అంటారు. తీవ్రమైన ఆకలి ఉన్నవాడు కిం పాపం నకరోతి, ఏ పాపమును చెయ్యడు అంటే ఎంత మహాపాపమైనా చేస్తాడు. ఆకలి ఎంతటి గొప్ప పాపమైనా చేయిస్తుంది. ఆకలికి ఉచ్చి నీచాలు లేవు, దోషం లేదు, అసలు దానికి దొంగతనం లేదు, ముందు ప్రాణం నిలబడాలి. కాబట్టి ఇందులో ఎవడో ఏదో చేసేశాడు అనగానే అందరూ ముందు మార్కండేయుడికి చూశారు. ఆయన హడిలిపోయి
నేను కనుక మీకు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ తామర పువ్వులు కానీ కాయలు కానీ తిని ఉంటే నాకు కుష్ఠరోగం వచ్చుగాక, మహాపాపాలన్నీ చేసిన వాడికి నరకాలు వస్తాయో ఆ నరకాలు వచ్చుగాక అన్నాడు. ఈయన శపథం చేయగానే వెంటనే వశిష్ఠుడు లేచాడు. నువ్వన్నట్టుగానే నేను కూడా ఘోర దుర్భర నరకాల పాలైపోతాను, నేను రహస్యంగా తింటే అన్నాడు. ఒకరి తర్వాత ఒకటి శపథం చేశాక రెండోవాడు చెప్పితే వాడే తిన్నాడేమో అని అనుమానం వస్తుందిగా మరి. అందుకని ఎక్కడి వాళ్ళు అక్కడ వెంటనే వాళ్ళు ఇంతకంటే గొప్పగా అన్నమాట. నేను నిజంగా తిని ఉంటే బ్రహ్మదేవుణ్ణి సంహరించిన మహాపాపం వచ్చుగాక అన్నాడు ఏకంగా భృగు. అందరూ ఒట్లు పెట్టేశారు. ఆఖరిని ఒక ఆయన చిన్న కుర్రాడు ఒకడు కూర్చున్నాడు, ఎర్రగా ఉన్న బాలుడు. ఇతను ఎప్పుడూ చూడలేదండి, మన ఋషుల గుంపులోకి కొత్తగా వచ్చినట్టున్నాడు, వీడి మాత్రం శపథములు చేయటంలో అందరూ చేస్తున్నారు అన్నాడు చిట్ట చివరిగా వశిష్ఠుడు. అప్పుడు అందరూ ఆ బ్రహ్మచారికి తిరిగి కస్త్వం బాలక అన్నారు. బాలక నీవెవరవి? యతిరహం అన్నాడు వెంటనే వాడు. నేను ఒక యతిని. మరి నువ్వు ఎప్పుడు మాతో చేరావు? నేను మీతోటే ఉన్నానండి, మీరు చూడలేదు, ఆకలి బాధలో అన్నాడు. మేమందరం శపథములు చేస్తే నువ్వొక్కడిని ఎందుకు శపథం చేయటం లేదు? నువ్వు కూడా శపథం చెయ్యనగానే నేను చెయ్యను అన్నాడు ఆయన. మన మీద మనకి నమ్మకం ఉండాలి, ఒట్లు ప్రమాణాలు ఏమిటన్నాడు ఆయన. ఒరే వీడెవడే ఈ బ్రహ్మచారి దగ్గర ఉంది అసలు రహస్యం, నువ్వు నిజం చెప్పు, మాకు ఆయన తింటే తిన్నావు, కానీ మాలో మాకు ఒకరి మీద ఒకరికి అవిశ్వాసం ఏర్పడే స్థితి తీసుకొచ్చావు, తగాదా తెచ్చిపెట్టావు, ఆకలి వల్ల ఋషులు కొట్టుకుంటున్నాం, నిజం చెప్పనగానే వెంటనే ఆయన పక్కపక్క నవ్వాడు. చూస్తూ ఉండగానే భూమి ఆకాశాలు నిండే విరాట్ పురుషుడిగా శ్రీమన్నారాయణుడిగా మారిపోయాడు. అత్యద్భుతమైన దివ్య లక్షణాలతో, వేలాది చేతులతో, వేలాది శిరస్సులతో, వేలాది నేత్రాలతో ప్రత్యక్షమయ్యి ఆకలితో ఉన్నవాళ్ళు ఉచ్చనీచాలు మరిచిపోతారు. అందుకే మీరు కూడా అలా ఉచ్చనీచములు మరిచిపోయి ఆకలి కోసం ఒకరినొకరు మోసం చేసుకుంటారా లేదా అని పరీక్షించడానికి మీరు నీళ్లలోకి దిగ్గాలి, ఈ బ్రహ్మచారి రూపంలో ఉండి వాటిని మాయం చేసేసాను అన్నారట. అంతటి శ్రీమన్నారాయణుడు పరీక్షించాడు కానీ వెంటనే పాదాల మీద పడి, ప్రభు ఇక మీదట భవిష్యత్తులో దీనికి మేము దరిద్ర దేవత అని పేరు పెడుతున్నాం. క్షుత్తి పాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం. క్షుత్తు అంటే ఆకలి, పిపాస అంటే దాహము, ఈ రెండూ కూడా అలక్ష్మి, దరిద్ర దేవత. దరిద్ర దేవత అలా లక్ష్మి కానిది అలక్ష్మి. లక్ష్మి అంటే కొన్ని శుభలక్షణములు, దానికి కొన్ని నిర్వచనం ఉన్నది. ఆ నిర్వచనములలో లేనివన్నీ అలక్ష్ములు. తల మీద రెండు చేతులతో గోక్కోవడము ఏమేమిటి అలక్ష్మో పద్మపురాణం చెప్పింది, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు చేతులతో ఒకేసారి తల గోక్కోకూడదు. తల తీయట ఇరుగేల తగదు గోకగా. లక్ష్మీదేవి ఈ చేతి వేళ్లలో ఉంటుంది. కరాగ్రే వసతే లక్ష్మీ. నిసర్గ గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ శబ్దం ప్రథమ విభక్తిలో మొట్టమొదట విసర్గం ఉంటుంది. అది గౌరీ శబ్దానికి అయితే ఉండదు, లక్ష్మీ అనాలి. ఈ కరము యొక్క అగ్రభాగమునందు అంటే వ్రేళ్ల ప్రాంతాలలో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మి శిరస్సు మీదకి వెళితే వాడు పతనం అయిపోతాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్మిని ఎత్తి మీదకి వెళ్ళకూడదు కనుక రెండు చేతులతో తల గోక్కోకూడదు. తల తీట ఇరుగేల తగదు గోకగ నిమిత్తము లేక ఉమిదల తడుప తగదు తగదన్యు వస్త్రం బుధరియుంప. ఇది అక్కడ పద్యం. రెండు చేతులతో తలని గోక్కోరారు. చీటికి వాటికి శిరస్నానం చేయకూడదు. ఉమిదల తడుపదగదు అంటే రెండు అర్థాలు, కొంచెం జాగ్రత్తగా వినాలి. ఉమిదల అంటే అస్తమాటు తలని తడపకూడదు. ఒక్కొక్కసారి వేసవకాలంలో తిరిగి చాలామంది నీళ్లతో నెత్తి మీద పోసేసుకుంటారు, నీళ్లు శిరస్సు మీద, శిరస్సుని తడుపుకుంటారు. అది మహాదోషం. నిమిత్తము లేక ఏదో ఒక కారణము లేకుండా చీటికి వాటికి శిరస్నానం చేయకూడదు. ఉదయం కూడా శిరస్నానం చేశాడు, మళ్ళీ మధ్యాహ్నం తల ఉంచకూడదు, మళ్ళీ సాయంత్రం ఉంచకూడదు. ఉంచాలంటే ఒక నిమిత్తం ఉండాలి. అయితే పితృకార్యములైనా అయి ఉండాలి, లేదా అవబృధాది స్నానాలు అయి ఉండాలి, లేదా ఏదైనా దీక్షా స్నానం అయి ఉండాలి. ఇవి లేకుండా అనవసరముగా శిరస్సుని నీటితో తడిపితే అటువంటి వాడు దరిద్రుడవుతాడు. అది దరిద్ర లక్షణం, అది అలక్ష్మి అంటే. కాబట్టి ఒకటి తలని గోక్కోకూడదు. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళకు అనుమానం వస్తుంది, ఏమంటే గురువుగారు ఇలాంటి అలాగా సరిగ్గా మీరు అన్నప్పుడే మాకు బరువు మీద గోక్కోవాలని త్వరద పుడుతోందండి, రెండు చేతులతో గోక్కోకపోతే ఎలాగంటే దానికి ఒక చిన్న మార్గం చెప్పారు.
వేళ్ళు ఉపయోగించకుండా మొండి వేళ్లతో గోక్కోండి. అలా అయితే మళ్ళీ దురద తిరగకపోతే దువ్వెనోటి పెట్టుకోండి, పాకెట్టుకోండి, ఏం చేస్తాం. అంతేగాని మొత్తం మీద 2 చేతులు ఉపయోగించాలి. ఇంకా రెండవది, నిమిత్తము లేక ఉమిదల తడుపదగదు అంటే ఉమ్ముతో అస్తమాటు వేళ్ళు తడపకూడదు. అనగా పుస్తకాలు పేజీలు తిరగకపోతే ఇలా అనుకోవడం, తీయడం అలవాటు చాలా మంది. నాలికకి చేతిని వేళ్ళని తగిలించి ఆ ఎంగిలితో పుటలు తిప్పడం, ఇది కూడా పరమ దరిద్ర లక్షణము. తగద అన్యవస్త్రంబు ధరియంప, ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకోకూడదు, కొత్త బట్టలు అయితే తప్ప. భార్య కట్టుకున్న వస్త్రం భర్త అలా కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈవిడ చీర పట్టుకెళ్ళి నాటకంలో వేసిన వాళ్ళు లేరు. మోహిని వేషం వేశాడు ఒక ఆయన, వాళ్ళు ఆవిడ యొక్క పట్టు చీర బాగుందని పట్టుకుపోయాడు. అలా ఒకరి వస్త్రం ఒకరు. అలాగే తల్లి వస్త్రం కూతురు, కూతురు బట్ట తల్లి, ఈ 2 వాడకూడదు. విమానాశ్రయంలో దిగ్గానే విపరీతమైన చలేసింది. నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఒక ఆయన, నా కోటు మీరు వేసుకోండి అన్నాడు. చచ్చిపోయిన పర్వాలేదు, నీ కోటు వేసుకున్నాను. కారణం ఇదే, కావాలంటే భక్తి ఉంటే కొత్త కోటు పట్టుకునండి చక్కగా, అంతేగాని పాత వస్త్రం ధరించకూడదు. ఒకళ్ళు యజ్ఞోపవేతం ఒకళ్ళు ధరించకూడదు. కాలి మీద కాలు వేసుకుని ఎప్పుడు తొక్కకూడదు. అందుకే 2 కాళ్ళు కడుక్కునేటప్పుడు కాలి మీద కాలు పెట్టి రుద్దొద్దు, చేత్తో కడుక్కో, కాళ్ళు నీళ్లు పెట్టి కడుక్కో అన్నారు. అంచేత కాలి మీద కాలు వేసి పొరపాటు కూడా పదే రుద్దకూడదు. ఇంకా మరొకటి చెప్పారు, ఇవన్నీ పద్మపురాణంలో చాలా చెప్పినా మీకు క్లుప్తంగా చెప్తున్నాను అనమాట. చీటికి వాటికి గోళ్ళు కొరకడము, పచ్చగడ్డి బయళ్లలో కూర్చుని గోళ్లతోటి పచ్చికని గిల్లి పక్కన పెట్టడము, ఈ మహాదోషములే. ముక్కులోకి వేళ్ళు పానివ్వడము, ఇది కూడా చీటికి వాటి ముక్కులు వెళ్ళి అనుకుంటారు, ఎందుకో తెలియదు. దానివల్ల కూడా అలక్ష్మీ దేవత నెత్తి మీద పట్టుకుంటుంది. ఇలా అలక్ష్మి అని నిర్వచనాన్ని కొన్నింటిని చెప్పారు ఈ పురాణంలో. ఇవన్నీ మనకి పరమ భయంకర దోషాలు. ఇవి ఎందులో ఉంటాయి? క్షుత్తు పిపాస, ఆకలి దాహం, ఇది అలక్ష్మి. ఈ అలక్ష్మిని నాశనం చెయ్యటమే మహాసాధన. అదే పద్మము అంటే. పద్మము అంటే ఆలోచన, పద్మము అంటే మనలో ఉన్న కొన్ని దోషాలు తొలగించటం. మళ్ళీ మనకి అనుమానం లేకుండా చాలా సులభమైన నిర్వచనం ఇచ్చారు ఇక్కడ. ఆకలి లేకపోతే అనారోగ్యం కదా, దాహం లేకపోతే అనారోగ్యం కదా. ఆకలి లేకపోతే ఎన్ని మందులు వాడుతున్నారు. ఈ ఆకలి కాదు ఇక్కడ, అది అలక్ష్మి అంటే. విపరీతముగా తిరుగుట, వేళకి మాత్రమే అన్నం తినాలి. ప్రతిరోజు ఉదయం పూట పలహారం చేసేటప్పుడు పలహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. ఇలా కాకుండా చిప్స్ తిన్నాడు, ప్యాకెట్ ఓపెన్ చేశాడు, ఒక కాఫీ తాగాడు, మళ్ళీ 5 నిమిషాలు పోయి మళ్ళీ ఈసారి ఇంకో డ్రై ఫ్రూట్స్ తిన్నాడు, ఆ తర్వాత మళ్ళీ అరగంట తర్వాత ఈసారి వెట్ ఫ్రూట్స్ తిన్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి తిన్నాడు. ఇక పిండి మిషన్ లాగా ఈ తిండి మిషన్ ఆడకూడదు. రోజు నిరంతరము తినడము, అది దరిద్ర దేవత అంటే అన్నాడు. ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదో ఒక నియమం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో విపరీతంగా తింటే, అనవసరంగా తాగేస్తే నిజంగా ఇలా తాగుతారా అనుకుంటామా? పూర్వకాలంలో రాక్షసులు తాగేవారట. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, కాఫీ తాగుతాడు, కూల్ డ్రింక్ తాగుతాడు, మళ్ళీ కూల్ డ్రింక్ తాగే కాసేపటి మళ్ళీ కాఫీ తాగుతాడు, మంచినీళ్ళు తాగుతాడు, పాలు తాగుతాడు, ఇంకేదో తాగుతాడు. అసలు ఇది కడుపా కండవల్లి మడుగా. తాగిన వాడు తాగినట్టే అనుక్షణం పోసేస్తూ ఉంటే ఇదన్నమాట దరిద్ర దేవత లక్షణం. ఇది పిపాస అంటే. ఇంకే ఇది కాదు, అసలు క్షుత్తు పిపాస అంటే మరొక గొప్ప నిర్వచనం కూడా ఇచ్చాడు. డబ్బు 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 కనపడుతూ ఉంటే నిరంతరం ధనం మీద విపరీతమైన వ్యామోహం పిపాస. అందుకే ధన దాహం అంటున్నారు, తెలుసో తెలియకో మన వాళ్ళు. వాడికి డబ్బు దాహం ఎక్కువండి, ధనదాహం ఎక్కువండి అంటున్నావా? ఆ దాహం అంటే పిపాస అంటే డబ్బు మీద పెంచ. క్షుత్ అంటే ఏమిటి? కీర్తి మీద కానీ, సువర్ణం మీద కానీ, లేదా ఏదైనా ఒక అధికారం మీద కానీ ఎక్కువ కోరిక ఉంటే, ప్రతివాడు కొంత అధికారాన్ని కోరుకోవాలి, కొంత కీర్తిని కోరుకోవాలి, అది ఎక్కువ అయిపోతే అది క్షుత్ అన్నమాట. ఈ 2 కూడా దరిద్ర దేవత లక్షణములు. సంతృప్తి లేకపోవటమే దరిద్ర దేవత. ఇవి మానవులకి నిరంతరం తొలగుగాక. దీనికోసమే ఇటువంటి క్షుత్తు పిపాసలకి మీరు లొంగుతారా లేదా అని మిమ్మల్ని పరీక్షించడానికి మీరు తినడానికి సిద్ధం చేసుకున్నటువంటి తామర పువ్వుల్ని, కాయల్ని మాయం చేశాను. మీరు పొరపాట్లు కూడా దొంగతనంగా తినలేదు, సరికదా? మీ నిజాయితీని నిరూపించుకుంటూ ప్రమాణాలు చేశారు. ప్రాణాపాయ స్థితిలో చేసే పాపం మీరు చేయలేదు గనక ఇక మీదట మీకు భవిష్యత్తులో క్షుత్తు
పిపాస లేకుండా చేస్తున్నాను. తపశ్శక్తితో మీరు ఆకలిని దాహాన్ని జయించండి. శరీరం అంటూ ఉండాలి కనుక శరీరానికి కావలసిన ఆహారాన్ని మాత్రం తీసుకోండి. ఒకవేళ ఆహారం దొరకకపోతే తపశ్శక్తితో దాన్ని జయించే శక్తి మీకు ఇస్తున్నాను అన్నాడు ఆ క్షణమే. ఋషుల కోరిక మీద విష్ణుమూర్తి. అందుకే ఋషులు తపశ్శక్తితో బతికారు. 1000 ఏళ్ళు ఆకలి దప్పిక జయించి తపస్సు చేశారంటే అర్థం ఇదన్నమాట. కానీ ఉత్తముడు అలా చేయలేదు. వాడు వశిష్ఠుడు అన్నం తిన్నాడు, అగస్త్యుడు అన్నం తిన్నాడు. ఒక్క వశిష్ఠుడే మీ అందరిలోకి బాగా తెలివైనవాడు, గుణవంతుడు. ఈ వశిష్ఠుడి గుణము, ఈ వశిష్ఠుడి జ్ఞానం లోకానికి అందడానికి ఈ క్షణమే నేను ఒక దివ్యశక్తిని నా శరీరం నుంచి సృష్టించి ఇస్తున్నాను అని మొట్టమొదట సృష్టిలో పెళ్ళి విష్ణుమూర్తి అరుంధతి అనే కన్యకతో జరిపించాడన్నమాట వశిష్ఠుడికి. ఆయన ఎడమ వైపు నుంచి వక్షస్థలం మీద కొట్టాట. ఈ ఎడమ వైపు వక్షస్థలం లక్ష్మీ నివాసం. ఇక్కడి నుంచి ఒక దివ్యశక్తి ఎర్రని కాంతి పుట్టింది. ఆ ఎర్రని కాంతి చూస్తూ ఉండగా ఒక అందమైన స్త్రీ రూపం ధరించింది. ఈ స్త్రీకి అరుంధతి అని పేరు పెట్టాడంటే కోమలమైన రక్తకాంతితో కూడిన స్త్రీ అని అర్థం అన్నమాట. అరుణ శబ్దంలోని అరు శబ్దాన్ని ధరించేటటువంటిది కనుక ఈవిడ అరుంధతి. ఇదిగో ఆ స్త్రీని ముందు వశిష్ఠుడికి ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్న ఋషుల్లో మొట్టమొదటి వివాహమైన అదృష్టవంతుడు ఈ వశిష్ఠ మహర్షి. ఆ తర్వాత మీరందరూ ఒక్కొక్క స్థానంలో తపస్సు చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్త్రీని భావి కాలంలో ఇస్తాను. అప్పటిదాకా మీరు బ్రహ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయనకి సాయం చేయండి అన్నాడు. ఈ లోపు బ్రహ్మగారు రకరకాల సృష్టిలు స్వయంభూ మనువుని శతరూపుని సృష్టి చేశాడు. కుడివైపు నుంచి బ్రహ్మకి ఒక వైపు నుంచి ఒక మనువు పుట్టాడు. స్వయంభూ అంటే బ్రహ్మ. బ్రహ్మాత్మభూ సురజ్యేష్ఠ పరమేష్ఠి పితామహ అని వరుసగా ఆయన పేరు. ఆత్మభూ అంటే తనయంత తాను పుట్టినవాడు. అదే స్వయంభూ అన్నా కూడా అర్థం. స్వయంభూ పుత్రుడు గనక స్వయంభువుడు అయ్యాడనమాట. ఎడమ వైపు నుంచి ఒక కన్య పుట్టింది. ఆవిడకి శతరూప అని పేరు పెట్టారు. ఈ స్వయంభూమునికి శతరూపకి పెళ్లి చేశారు. అప్పటి నుంచి స్త్రీ పురుషుల యొక్క సాంగత్యంతో పిల్లలు పుట్టడం మొదలైంది. ఇక్కడ జరిగింది ఒక అద్భుతమైన కథ. ఈ స్వయంభూ పుత్రుడైన స్వయంభుడు శతరూప సంతానం పొందారు. ఆయన కొంతమంది పిల్లలు ఉత్తానపాదుడు, ఉత్తముడు, ఇద్దరు మహావీరులు అన్నాడు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు సంతానం పుట్టారు. ఆ సమయంలో క్రమంగా భూలోకం మీదకి మొట్టమొదటి నది వచ్చింది. ఇప్పుడు వైవస్వత మురుగు కాలంలో గంగా నదిని భగీరథుడు తీసుకొచ్చాడు. కానీ స్వయంభవ మురుగు కాలంలో బ్రహ్మదేవుడే గంగని భూలోకానికి పంపాడు. గంగానదికి ఉత్తరం వైపున వశిష్ఠుడు అరుంధతితో కాపురం పెట్టాడు. గంగానదికి దక్షిణం వైపున అగస్త్య మహర్షి తపస్సు చేసుకునేవాడు. ఒక రోజున అరుంధతి అంది, ఏమండి ఇప్పటి వరకు చాలా కొద్ది మందికే భార్యలు వచ్చారు. మొట్టమొదటిగా నేను మీకు భార్యను అయ్యాను. ఆ తర్వాత భృగు మహర్షికి కూడా ఖ్యాతి అనే దానిని ఈ మధ్యనే విష్ణు ఇచ్చి పెళ్లి చేశాడు. పాపం అవతల అగస్త్య మహర్షి ఎవ్వరూ లేకుండా దిక్కు లేకుండా తపస్సు చేస్తున్నాడు. భూమి మీద పుట్టినవాడు ఎంతో కొంత ఆహారం తీసుకోవాలి, కళ్ళు మూసుకుని కేవలం జపమే చేస్తున్నాడు. ఆయన నాకు జాలిగా ఉంది, మీరు అనుగ్రహిస్తే రోజు నేను ఆయనకి కొంత ఆహారం పట్టుకెళ్ళి ఇస్తాను అంది. సోదరుడైన ఆ పుణ్యాత్ముడికి ఇస్తాను అనగానే ఈయన జాలిపడి, అంతకంటేనా నువ్వు చాలా గొప్ప ఆలోచన చేసావు. రోజు నువ్వు ఉదయం పూట నా సంధ్యావందనం అయ్యాక కొంత ఆహారం వండు, నివేదన చెయ్యి, దీనిని పట్టుకెళ్ళి అగస్త్యునికి పెట్టు. ఆయన తిన్నాక మనిద్దరం తిందాం. అతిథికి పెట్టకుండా తింటే మహాపాపం. అతిథిర్ ఎత్ర భగ్నాసు గృహాత్ ప్రతి నివర్తతే సదత్వం దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి. మన ఇంటికి ఒక అతిథి వచ్చి మనం ఏమీ పెట్టకుండా ఎంతో కొంత దక్షిణ ఇవ్వకుండా పంపితేట వాడు నిరాశ అయిపోతాట, బాధపడతాట, లోపల పైకి వెళ్ళలేకపోయినా. అందుకే వాడిని భగ్నాసు అంటారు. భగ్నమైన ఆశ కలిగిన వాడు. అయ్యో ఇక్కడికి వచ్చానే, ఇంత దూరం వచ్చాక ఇంత అన్నం కూడా పెట్టలేదు, కనీసం మంచినీళ్ళు తాగలేదే అని బాధపడతాడు. పైకి చెప్పలేకపోయినా ఎక్కువ మందికి బాధ ఉంటుంది. బాధపడకపోతే వాడు ఎలాగో జ్ఞాని అనుకోండి. కానీ మొత్తం మీద ఎక్కడ అతిథి భగ్రాస్య, ఆ భగ్రాసుడి అతిథి గృహాత్ ప్రతి నివర్తతే, ఇంటి నుంచి వెళ్ళిపోతాడో అప్పుడు మనకి ఏం జరుగుతుంది? మన ఇంటికి వచ్చిన వాడు నిరాశతో వెళ్ళిపోయాడు, మన దగ్గర ఏమీ పొందకుండా. వెంటనే వాడు ఏం చేస్తాట? సదత్వా దుష్కృతం తస్మై, ఆనాటి వరకు వాడు చేసిన పాపం అంతా మనకి ఇచ్చిపోతాడు.
అందుకే మన ఇంటికి వచ్చినప్పుడు రాగానే అయ్యా మంచినీళ్ళు తాగుతారా, ఏదైనా తింటారా, కనీసం ఈ తాంబూలం తీసుకోండి అని ఏదో ఒకటి ఇవ్వాలట. తృణమో పణమో ఇవ్వకపోతే ఆనాటి వరకు అతిథి మన ఇంటికి వచ్చినటువంటి వాడు చేసిన పాపం ఉందే వాడు మనకి ఇచ్చిపోతాడు. నేను ఇవ్వాలండి, మీరే బెగ్గట్టు రేపటి నుంచి బెగ్గ పెట్టుకుని అయ్యో ఇది మన ఇంటికి పిలిచిన తర్వాత ఏదైనా ఒక తాంబూలం ఇవ్వకపోతే ఆయన పాపం మనం పుచ్చుకుంటామంటే నాకు పాపమే లేదేమో, ఉన్నా నేను మీకు ఇవ్వను, మీరేం బెగ్గ పెట్టుకోవద్దు. కానీ మొత్తం మీద సృష్టిలో అదొక నియమం అన్నమాట. ఆనాటి వరకు అతిథి చేసిన పాపం అంతా మనకి ఇచ్చేస్తాడు. పుణ్యవాదాయ వచ్చేది, మన పుణ్యం అంతా పట్టుకుపోతాడు. ఎంతో కష్టపడి గొళ్ళల్లోనూ వాటిల్లోనూ చేసినటువంటి మహా సేవా కార్యక్రమాల వల్ల వచ్చిన ఫలితం అంతా పట్టుకుపోతాడు. అందువల్ల ఏదో ఒకటి పెట్టాలి. ఒక్క 10 నిమిషాలు ఒకటి పెట్టండి, ఆపేస్తారు కంగారు పడి. ఇప్పుడు అందువల్ల మనకు ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్నవాడు బ్రహ్మచారి కనుక ఆ పుణ్యాత్ముని దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదో ఒకటి పెట్టు, నైవేద్యం అయ్యాక ఆయన పెట్టిన తర్వాత మనం తిందాం, ఆయన తినకుండా మనం తినకూడదు. నేనే చెబుదాం అనుకున్నాను, కానీ నీకు కష్టం కలిగించిన వాడిని అవుతానేమో, భార్య ఓపిక తెలియకుండా పురమాయించకూడదు, అందువల్ల నేను ఇంతకాలం మాట్లాడలేదు, నీ అంతటి నీవు పెడతానన్నావు కనుక నాకు బ్రహ్మానందం అన్నాడు. ఇంకా ఆ రోజు నుంచి అరుంధతి ఏం చేసిందనమాట, ఇది కూడా తెలుసుకోవాలి, చెప్పకుండా చెప్పాడు ఇక్కడ. ఒక భార్య అని ముందు భర్త అడగాలి, రేపు పొద్దున ఫలానా వాడికి అన్నం పెట్టగలవా? ఆవిడ పెడతానంటే అప్పుడు పురమాయించాలి తప్ప హఠాత్తుగా తీసుకొచ్చి వండుతావా లేదా అని అన్నాడా, భర్తకు కూడా కొంత దోషం ఉంటుంది. ఆవిడ మహాత్మురాలి వండితే వేరే విషయం. నీ అంతటా నువ్వు పెడతానన్నావు కాబట్టి నీకు పురమాయిస్తున్నాను, లేకపోతే నేను నిన్ను ఆజ్ఞాపించేవాడిని కాదు అన్నాడు. ఆవిడ బ్రహ్మానందం పొందింది. రోజు రకరకాల పిండి వంటలు, మంచి జీడిపప్పు కిస్మిస్ వేసిన పాయసం లాంటివన్నీ వండి ఓ పెద్ద పళ్ళెల్లో పెట్టుకుని అక్కడ ఒక పడవ దాటించేవాడు ఒకడు ఉన్నాడు. పడవను చక్కగా నడుపుతాడు వాడు. అటువంటి వాడి పడవ ఎక్కి ఈ పడవలో ఆహారాన్ని పట్టుకెళ్ళి అగస్త్య మహర్షి ఆశ్రమంలో, మహానుభావ నీకు నమస్కారం, నేను వశిష్ఠ పత్నిని అరుంధతిని, మీకు సోదరిని, ఈ ఆహారం తినండి అనగానే ఆయన వినయంగా నమస్కరించి కూర్చుని ఆచమనం చేసి భోజనం చేసేవాడు. మామూలు భోజనం కాదు, మంచి రాజోషిత భోజనం, పిండి వంటల భోజనం శుభ్రంగా తినేసేవాడు. మళ్ళీ ఈవిడ వెనక్కి వచ్చేది, ఇంకా గిన్నెలో మిగిలిన పదార్థాన్ని దాన్ని భుక్తశేషం అంటారు. ఒక ఋషి తిన్నాక మిగిలినటువంటి భుక్తశేషం యజ్ఞద్రవ్యం కంటే గొప్పదని వీళ్ళు తినేవారు ప్రసాదం. 1 సంవత్సర కాలం గడిచింది. ఒకరోజు ఏం జరిగింది, గంగా నదికి విపరీతంగా వరద వచ్చేసింది, భయంకరమైన వరద. ఆకాశమంతెత్తు గంగ ప్రవహిస్తోందా అన్నట్టుగా ఉంది. ఉల్లోఠోత్తుంగతరంగయైమడుగుదుల్లోక్యంబుగా నుండెడి అని పిసుపాటి చిదంబర శాస్త్రి గారు పద్య రూపంలో అనువాదం చేశారు. ఒక్కొక్క కెరటం అలా పైకి ఎగిరిపోయేదని చేస్తుంది గంగ. వెంటనే అరుంధతి భర్త దగ్గరకు వచ్చి, ఏమండి, రోజు ఈ గంగానది దగ్గర ఒక పడవ ఉండేది, ఆ పడవని దాటించడానికి ఒక మనిషి ఉండేవాడు, ఈ యువతల చవతలకి నది దాటించడానికి ఒక పడవ నడిపేవాడు ఉండేవాడు, నావికుడు. నేను అందులో ఎక్కి ఆవలి ఒడ్డుకు వెళ్ళి ఈ పదార్థాలన్నీ అగస్త్య మహర్షికి పెట్టేదాన్ని. ఇవాళ గంగా నదికి వరద రావడం వల్ల పడవని స్తంభానికి కట్టేసి ఆ నావికుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను గంగ దాటి అవతలికి ఎలా వెళ్ళను? పాపం రోజు మధ్యాహ్నం 12 అయ్యేసరికల్లా ఆహారం కోసం ఎదురు చూస్తారేమో అగస్త్యుల వారు. ఇవాళ అన్నం పెట్టకపోతే ఆయన ఇంకా పెట్టలేదని నిరాశ చెందొచ్చు. అసలు అలవాటు లేకపోతే పర్వాలేదు, కానీ ఇప్పుడు అలవాటు చేశాం కదా మనం సమయానికి పిండి వంటల భోజనం, ఆయన బాధపడచ్చు. ఏది ఆమెనా మనం రోజు పెడుతున్నాము, రేపు రాము అని చెప్పలేదు కనుక బాధ్యత మనది. ఇప్పుడేమో గంగ చూస్తే పరవళ్ళుతో పొంగిపోతోంది, ఎలాగండి అవతలికి వెళ్ళడం అని. వెంటనే వశిష్ఠుడు పక్కపక్కనవి, దీనికి ఇంత ఆలోచిస్తావేమో అరుంధతి, నువ్వు మహాపతివ్రతు, నువ్వు తలుచుకుంటే గంగను దాటలేవా? అయినా భర్త అనుజ్ఞ లేకుండా చేయకూడదనే ఉద్దేశం తప్ప నీకు. వెంటనే గంగ దగ్గరికి వెళ్ళి పరమ బ్రహ్మచారి, కఠోర బ్రహ్మచారి అయిన వశిష్ఠుడి దగ్గర నుంచి వస్తున్నాను, గంగా నాకు దారి ఇయ్యి అని నమస్కారం చేయి, తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఆవిడ ఆయన కేసి ఎగాదిగేలా చూసింది. ఎందుకు చూసిందో మనకి తర్వాత అర్థమవుతుంది. వెంటనే భర్త ఏం చెప్పినా కాదనకూడదు కనుక వెంటనే గంగ దగ్గరకు వచ్చి గంగకి 2 చేతులు జోడించి, అమ్మా గంగామాత,
శుద్ధ బ్రహ్మచారి అయిన వశిష్ఠ మహర్షి దగ్గర నుంచి వచ్చాను, నాకు దారి ఇస్తావా అనగానే అంత గంగా నది ఉల్లోఠోత్తుంగ తరంగై వెళ్ళిపోతున్న అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగగా ఉన్న గంగ అలా రెండుగా చీరిపోయి దారిచ్చేసి ఈవిడ ఆశ్చర్యపోలేదేమి. అందులో అడుగు పెట్టింది, నేల మీద నడిచినట్టు నడిచి వెళ్ళిపోయింది. ఇంకా రోజు పడవెక్కి వెళ్ళాల్సి వచ్చేది, ఇవాళ హాయిగా వెళ్ళిపోయింది. ఆవల ఒడ్డుకు వెళ్ళగానే అగస్త్య మహర్షి లోపల జపంలో ఉన్నాడు. మహాత్మా వచ్చానంది, ఆయన జపం ఆపాడు. మళ్ళీ యథాప్రకారంగానే ఆకు విస్తరాకు వేసి మొత్తం పిండి వంటలన్నీ ఆయన పెట్టింది. శుభ్రంగా భోజనం చేశాడు, చేయి కడుక్కున్నాడు. ఆయన అన్నయ్య గారు ఇప్పుడు నాకు చిన్న కోరిక అండి అన్నాడు. ఏమిటమ్మా అన్నాడు. ఇందాక వచ్చేటప్పుడు గంగానదిని దాటడానికి బ్రహ్మచారి దగ్గర నుంచి వచ్చానని చెప్పాను, గంగ రెండుగా చీరి దారి ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, ఇప్పుడేం చేయమంటారు నన్ను అన్నారు. ఆ పని అయిపోయింది, ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు బ్రహ్మచారి గారి మంత్రం పనిచేయదు, మీరు ఏదైనా కొత్త విషయం చెబుతారా, మంత్రం చెబుతారా అనగానే దానికే ఉందమ్మా, నిరాహారి దగ్గర నుంచి వస్తున్నాను గంగా అని నమస్కరించు, తర్వాత సంగతి చూసుకోన్నాడు. వెంటనే ఆవిడ గంగానది దగ్గరకు వచ్చింది. ఆయన కేసి మళ్ళీ 2-3 సార్లు ఇలాగ ఇందాక ఏకాదిగా చూసి గంగ దగ్గరకు వచ్చి, అమ్మ గంగామాత, నిరాహారి అయిన అగస్త్య మహర్షి ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను, ఆయన చెప్పినట్లుగా దారిస్తావనగానే మళ్ళీ గంగానది రెండుగా చీలి దారి ఇచ్చింది. ఆ దిల్లు అందులోంచి నేల మీద నడిచినట్టు నడిచి యువతల ఒడ్డుకు వచ్చేసింది. ఆవిడ రాగానే అన్నం తర్వాత తిందామండి, నాకు 2 సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు నన్ను తినేస్తున్నాయి, ఆ సందేహాలు నన్ను తినకుండా సందేహం తీరిస్తే అప్పుడు నేను భోజనం చేస్తాను అందాడు. ఏమిటో చెప్పన్నాడు ఆయన. నన్ను పెళ్లి చేస్తున్నారు మీరు, 100 మంది కుమారుల్ని శక్తి లాంటి వాళ్ళు కన్నారు, వరుసగా 100 కొడుకులు వశిష్ఠుడికి. విశ్వామిత్రుడు చంపేశాడు అనుకోండి, తర్వాత మళ్ళీ బతికించుకున్నాడు ఆయన. 100 కొడుకులను కని పెళ్లి చేసుకుని నాతో కాపురం చేస్తున్న మీరు బ్రహ్మచార్య, శుభ్రంగా నేను పెట్టిన పిండి వంటలన్నీ ఇక్కడ దాకా తిని బ్రేవం తెంచి ఉత్తరాపోషణం కూడా పట్టి కాడు కడుక్కున్న అగస్త్యుడు నిరాహార్య. పోనీ మీరంటే చెప్పుకున్నారు మీ గొప్పతనం, అది గంగ నమ్మడం ఏమిటి? నేను ఇందాక మీరు చెప్పినట్టే గంగ దగ్గరికి వెళ్ళి బ్రహ్మచారి అయిన వశిష్ఠుడి దగ్గర నుంచి వచ్చాను, గంగానగానే రెండుగా చీరి దారి ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు అగస్త్యుడి దగ్గర నుంచి వస్తూ నిరాహారి దగ్గర నుంచి వచ్చానగానే మళ్ళీ రెండుగా చీరి దారి ఇచ్చింది. ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. నాకు ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమీ అర్థం కాలేదండి అంటే ఆవిడ. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, వచ్చి వెరిదానా, సృష్టి ధర్మం ప్రకారంగా ప్రతి వ్యక్తి పురుషుడు వివాహం చేసుకోవాలి. వాడు బ్రహ్మచారి అంటే ఏమిటి, అసలు బ్రహ్మచారి అంటే ఏమిటంటే ధర్మ ప్రకారంగా వివాహం చేసుకుని తన భార్యని తక్కిన స్త్రీలందరినీ పరదారల్ని తల్లుల్లాగా చూడాలి. మాతృవత్పరదారేషు యః పశ్యతి స బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే ఎవరు? పరస్త్రీలని తల్లి వలే చూడాలి. తన భార్యని కేవలం సంతాన సమయంలో మాత్రమే భార్యగా చూడాలి. మళ్ళీ అది కూడా ఎల్లవేళలా భార్యని ఏమేమి అనకూడదట, అది పద్మపురాణ నియమం. లేనిపోందయ్యా నేను గెలికామో అనవసరంగా మీరేం బాధపడకండి. అందుకని వీలుంటే ఏమండి అని పిలవండి, లేదా ఏదైనా మంచి పవిత్రంగా పిలవండి, ఏమేమి విషయం అనకూడదట. మీరు ఎక్కడ సంస్కృతంలో చూడండి, మీరు ఎక్కడైనా కూడా భార్య భర్తని రేరే అలా, అలాగే ఇంకో మాటతో పిలవలేదు వాళ్ళు ఎప్పుడూ కూడా, హాయిగా పవిత్రంగా పిలిచేవారు. ఇంకా శాస్త్రం ఏంటంటే పద్మపురాణం సరస్వతీనామంతో భార్యని లేదా ధాత్రీనామంతో పిలవాలి, భర్తని బ్రహ్మనామంతో పిలవాలి. పూర్వకాలంలో బ్రహ్మన్ అని పిలిచేవారట భర్తని, ఎంతో భక్తి శ్రద్ధలతో. ఇప్పటికి కూడా చాలా ఏళ్లలో అలాగే పిలుచుకుంటారు. నేను ఒక ఇంటికి వెళ్ళాను ఉపన్యాసానికి, హరి హరి అని పిలుచుకునేవారండి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు. భార్య భర్తని హరి అనేది, భర్త భార్యని హరి అన్నాడు. ప్రహ్లాదుడు అలాగే ఈ పద్మపురాణంలో భూమిఖండము, స్వర్గఖండము, పాతాళఖండము అని 3 ఖండాలు ప్రత్యేక ఖండాలు. అందులో భూమిఖండంలో సోమశర్మ అని ఒకడు ఉన్నాడు. ఆ సోమశర్మే తర్వాత జన్మలో ప్రహ్లాదుడిగా పుట్టాడు. ఆయన ప్రహ్లాదుడిగా పుట్టడానికి మూల కారణం ఏమిటో తెలుసా? ఆ సోమశర్మ అనే పేరుతో పూర్వజన్మలో ఉన్నంతసేపు భార్యాభర్తలిద్దరూ హరి 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 అని పిలుచుకుని హరిమన్నారు. అందుకే వచ్చే జన్మలో హరినామస్మరణ చేసే ఒక గొప్ప పుత్రుడిగా పుట్టాడు ఆయన. పూర్వజన్మ రహస్యం ఉంటుంది అందులో. మీకు వీలుంటే పద్మపురాణం మూలాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చౌకంభాలో వాళ్ళు ప్రెస్ వాళ్ళు వేశారు. చాలా గొప్పది చౌకంభ, వారణాసి. అలాంటి పురాణాలు చదువుతుంటే ఎంత పవిత్రమా అని.
అయినా వ్యవహారంలో మన తెలుగు వాళ్ళే ఈ ఏమీ వచ్చి అని పిలవడం అనేది కొంచెం అలవాటు అనుకోండి. ఏమో భవిష్యత్తులో ఇది కూడా మారచ్చు. భార్యని ఒక్క కాపురము చేసేటప్పుడు తప్ప తక్కిన వేళల్లో తల్లిగానో జగన్మాతగానో చూడాలి. తక్కిన వేళల్లో వాళ్ళు చాలా విలువించి గౌరవించాలి. నేను నిన్ను ఎప్పుడైనా పొరపాటును దూషించానా? పొరపాటునైనా ఏనాడైనా నేను పరస్త్రీ కేసి కన్నెత్తి చూశానా? కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే నీతో ఉన్నాను. ప్రజాయై గృహమేధినాం. సంసారంలో ఎందుకు వీడు ప్రవేశిస్తున్నాడు అంటే ప్రజాయై, సంతానము కొరకు. సంతానం కోసమే పెళ్లి చేసుకున్నాను తప్ప కామం కోసం కాదు. ధర్మబద్ధమైన కామం. అలా ధర్మబద్ధమైన కామంతో ఉంటూ పరస్త్రీలను తల్లుల వలె లేక సోదరీమణుల వలె చూసేవారంతా బ్రహ్మచారులే. అంటే ధర్మముతో కూడిన కామం తప్ప ధర్మ విహీనమైన కామం లేని వాడు ఎవడైనా బ్రహ్మచారి. నేను నా మనస్సులో వేరే కోరిక లేదు అని నాకు తెలుసు, నేను అలా ఉన్నాను, అది గంగకి సాక్ష్యంగా తెలుసు కనుక నన్ను నమ్మి దారించింది. నేను చెప్పడం కదగా ప్రతివాడు. నేను కూడా చాలా ధర్మపరుడండి, పరస్త్రీలను తల్లులా చూశానండి అని అంటే ఎప్పుడో ఒకప్పుడు వీడి మనసులో దుర్బుద్ధి లేదు అని వీడు అన్నంత మాత్రంగా సరిపోదు. అది పంచభూతాలు నమ్మాలి. అది గంగ నమ్మింది, నేను అలా ఉంటున్నాను. ఇక రెండవది, నిరాహారి అగస్త్యుడు అని నీకు ఎలాగా అనుమానం వచ్చింది అంతే కదా. ఇప్పుడు చెబుతున్నాను, ఎప్పుడైనా అగస్త్యుడు ఒక్కనాడైనా మనం ఎదురుగుండా ఉంటే ఏమన్నా మీ ఇళ్లలో మంచి వంటలు గుమగుమలాడుతున్నాయి, మీ ఇంట్లో గోంగూర పచ్చడి ఉంది, లేకపోతే మీ ఇంట్లో దబ్బకాయ పచ్చడి ఉంది, లేకపోతే మీ ఇంట్లో పాయసం ఉంది, నాకు పెట్టండి అని కబురు పెట్టాడా? మనంతట మనం ఒక మహానుభావుడికి అన్నం పెట్టాలనుకున్నాం. మనం పెడితే తిన్నాడు, లేకపోతే అడగలేదు. రెండవది, అసలు ఒకరోజు ఎప్పుడైనా అన్నం పెట్టడానికి మనం ఆలస్యం చేస్తే ఆయన ఎదురు చూశాడా? ఆశ్రమంలో కూర్చుని జపంలో ఉన్నాడు తప్ప ఆహారం కోసం ఒక్కనాడు ఎదురు చూడ. తనంత తాను దొరికిన ఆహారం తింటూ ఆహారం మీద వ్యామోహంతో కాకుండా శరీరము నిలబడమునకు మాత్రమే ఆహారమును తీసుకుంటూ దాని మీద వాంఛ లేకుండా, రుచుల మీద కోరిక లేకుండా, వేళకు ఆహారం రావాలనేటటువంటి జపం చేయకుండా, కొంగ జపం చేయకూడదు అన్నమాట. 12 అయ్యేసరికల్లా భోజనం పెడితే బాగుండని ఆలోచన వచ్చిందంటే మనం ఆహారం మీద దృష్టి పడినట్టే. కేవలం పెడితే తిన్నాడు శరీరం నిలబడడానికి, లేకపోతే దాని మీద దృష్టి లేదు. అటువంటి వాడు కూడా నిరాహారి. వాడు ఎంత పులిహోర తినేవాడి, ఎంత దద్దోజనం తిన్నవాడి, వాడు నిరాహారి కింద లెక్క. ఈ విధంగా వాంఛ లేకుండా సంసారంలో గడిపే మహానుభావుల లక్షణాలు ఇవి. మేము చెప్పిన వాటిని గంగ కూడా నమ్మింది అంటే మా మనశ్శుద్ధి గొప్పది. ఈ మనశ్శుద్ధి రేపటి నుంచి సహస్రార కమలంగా ప్రతి జీవిలో ప్రవేశించి సాధనతో జీవులను సరైన మార్గంలోకి నడుపుగాక అని వశిష్ఠుడు అన్నాడు. అప్పుడు అర్థమైంది ఆవిడది. ఆవిడ అర్థమవు కాదు, మన కోసం అడిగింది అంటాడు చివరిగా కోసం వైపు. ఈరోజు మొదటి రోజు కనుక మనం ప్రారంభంలో ఉన్నాం. రేపటి నుంచి ఇంకా ఇందులో కొన్ని విశేషాలు ఉన్నాయి. ఏకాదశి మహిమలు, ఇటువంటి అనేక దివ్య లక్షణాలు ఉంటాయి. చెయ్యవలసినవి, చెయ్యకూడనివి అనేక ధర్మములతో పురాణ కథల యొక్క సమాహారంతో కూడిన పద్మపురాణం 55,000 శ్లోకాల ఒక సంపుటి. దాన్ని మనం 4 రోజుల పాటు కొన్ని రోమాంచ కథలు, రేపు బలరాముడి తీర్థయాత్రను కథ కూడా ఉంటుంది. వీలుంటే దాంతో ప్రారంభిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. మరొకసారి అందరికీ కూడా సర్వశ్రేయాంసి భూయాంసి సంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.